ఎవరైతే భూమిలో నుంచి దేవతను తీసినాం అన్నారు కదా, ఆ దేవతను తీసిన అమ్మ దగ్గరికే వచ్చినాం. ఆ విగ్రహం నిజంగా భూమిలోకి వెళ్ళిందా లేదంటే పూడ్చిపెట్టిర్రా? మీలాంటి పెద్దోళ్ళు తప్పు చేస్తే మాలాంటి వాళ్ళం ఏమైపోవాలి? పడిగేది పిర్రి ఇంట్లో జాజితోటి. నీకంటే ముందు వేరేటోళ్ళు ఉన్నారు ఇక్కడ. నాకన్నా ముందు వేరే. మరి నేను వాళ్ళనే పిలిపించి దేవుణ్ణి తీపియకపోయినావు, నన్ను ఎందుకు పిలిచినావు? ఎందుకు అడగలే? లచ్చలు దిగిపోయిరు కొడుకులు, లచ్చలు దిగిపోయిరు కొడుకులు, లచ్చలు దిగిపోయిరు అంటే మరి ఒగ్గోళ్ళు అంటే గట్టే ఉంటుంది. ఎక్కడెక్కడ ఇప్పుడు రాకేష్ అన్నాడు వాళ్ళను ఇజ్జత్ తీస్తున్నాడు, ఇక్కడ ఇజ్జత్ తీస్తున్నాడు. ఏ కొంచెం ఈయన తీసిండు. ఆ కొత్తరాంజ కొడుకులు వచ్చి లచ్చలు తీసుకుపోయిర్రు, ఆ కొత్తరాంజ కొడుకులు వచ్చి లచ్చలు తీసుకుపోయిర్రు. ఏ మంచిగా అనిపించాలి అంటే నీకు గట్ల ఆ అమ్మ ముండ కొడుకులు వచ్చిరు కానీ ఏది మంచిగా అమ్మాలి అంత తింటారు తాగుతారు వెళ్ళిపోతారు. నా దగ్గరికి భక్తులు రావాలన్న ఇంటెన్షన్ తో పోయింది అనుకున్నావా? నిజంగానే సిగం వచ్చిపోయింది అనుకున్నావు తల్లి? అందరి లెక్క ఇళ్ళ లెక్క నేను కావాలి. తండ మొత్తం ఊరికే నాకే నా కాలం వాడి మొక్కాలని ఊహించుకొని చేసింది అది వంశం. నేను అట్లాంటిది చెయ్యను, మీరు తప్పు చేస్తుర్రు అని ఎందుకు ఒప్పుకోలే? వాళ్ళ దగ్గర 50,000 రూపాయలు ఎందుకు డిమాండ్ చేసి? మీరు తీసే టైంలో నిజంగానే ఆడ తల్లి ఉంది. జరగరాంది ఏదన్నా తండకు జరిగితే నువ్వు బాధ్యత వహించేదానివా? సౌందర్య బాధ్యత వహించేదా? ఆ దేవుణ్ణి తీయనికి ఎన్ని డబ్బులు తీసుకుంటా? ఒప్పుకొని రాలేనే. పైసలు ఇచ్చారా మీరు ఆమెకి? దేవికమ్మని ఇప్పుడు నేనేమన్నా, నా తల్లి వయసు నేనేమని క్వశ్చన్ చేయాలి? నాకు నోట్లకి మాటలు రావట్లే. నేను క్వశ్చన్ డబ్బులు ఎన్ని డబ్బులు ఇస్తున్నావు? ఊరానికి తినేది అనుకున్నావా? సావా పిల్లే పెద్ద మనిషి ఈడు వాడు ఎవడు పీకటోడు రాడమే. నువ్వు వాడికి వెళ్ళంగానే నువ్వు చూడంగానే ఆడ పొక్క తీసిన ఫ్రెష్ మట్టి ఉందా లేదంటే పురాత కాలం నుంచి ఈడైతే ఏదైతే పాకురు పట్టుందో అట్లుందా? ఆడ చూపిస్తాను కదా అన్న నేను దోలే ఫస్ట్ కరెక్ట్ ప్లేస్ లేచిందా అమ్మాయి? కన్ను అన్న దబ్బేసినట్టు పుస్ అమ్మో 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 సంకలు కొట్టుకుని అమ్మ గడ్డపార తోడితే ఇగో గింత పోతుంది తల్లి, లేదంటే గింత పోతుంది. గట్టి ఉంటే ఇగో గింతే పోతుంది. గడ్డపార ఇంత పోయింది. ఎక్కడున్న తల్లియే ఇలా మా తల్లియే. అలా అయ్యా డైరెక్ట్ ప్రొడ్యూసర్, వాళ్ళ అమ్మ డైరెక్టర్, ఈ పిల్ల యాక్టర్, పిల్లకి తోడు యాక్టర్ నువ్వు. అంతే అయ్యి భలే సెట్ చేసిరు వీళ్ళు. నీ మనసులో అనుకుంటున్నావు అప్పుడే అనుకున్నా ఇదేంది లేదు, ఇది తండని బోల్ తీసాలి, అందరు నన్ను నమ్మాలి, లాస్ట్ కి వచ్చే వరకు ఉన్న గుడ్డం అమ్ముకుంటా. మీరు చేసేదే పిచ్చి పని, దానిలో నన్ను వాడుకుంటా ఇదే అనిపించింది. నాతోటి వాడుకుంటా మీకు. హాయ్ హలో వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. ఈ రోజు మళ్ళీ గుడిలో కూర్చున్నాడు, మళ్ళీ దుకాణం ఎత్తుకొచ్చున్నాను అనుకోవద్దు. సౌందర్య అనే అమ్మాయి విషయంలో ఎవరైతే భూమిలో నుంచి దేవతను తీసినాం అన్నారు కదా, ఆ దేవతను తీసిన అమ్మ దగ్గరికే వచ్చినాం. నిజంగానే దేవతను అక్కడి నుంచి తీసిర్రా, ఏం జరిగింది అనే విషయాలు ఇప్పుడు అమ్మ నేను చెప్పడం కాదు, ఏం జరిగింది, ఎట్లొచ్చిర్రు, ఎట్లా తీసిర్రు, దేవుణ్ణి పాతి పెట్టిర్రా లేదంటే నిజంగానే భూమిలోకి తీసిర్రా, ఎట్లొచ్చింది అనేది తెలుసుకుందాం. ఓకేనా? ఈ ఇంటర్వ్యూలో ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్, మీరు ఎక్కడ స్కిప్ చేసినా అర్థం కాదు. చాలా చాలా పట్టింది మాకు అమ్మ అడ్రస్ దొరకబట్టడానికి కావచ్చు, ఎందుకంటే మీకోసం ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. అమ్మ చెప్పేది కూడా మరి అమ్మకు తెలుసు కదా, ఈ అమ్మ కూడా సిగమూగుతుంది. అమ్మ వాళ్ళ గుడి దగ్గరికి వచ్చినాం, అడ్రస్ అడుక్కుంటా. ఓకేనా అమ్మ? నమస్తే అమ్మా. నమస్తే బిడ్డ. అమ్మా ఈ మధ్య సౌందర్య అనే అమ్మాయి బాగా వైరల్ అవుతుంది కదా, వైరల్ చేసింది మీరే. ఎందుకంటే అమ్మాయికి దేవుడు వస్తాడు, విగ్రహాన్ని తీసింది మీరే అని కాదు, మీరే ఆల్రెడీ ఒక వీడియోలో పట్టుకుంది. ఆ విగ్రహం నిజంగా భూమిలోకి వెళ్ళిందా లేదంటే పూడ్చిపెట్టిర్రా? అయితే చూడు బిడ్డ, ఫస్ట్ వాళ్ళు దేనికి వచ్చిన దగ్గరికి వాళ్ళు నా ముక్కు ఎరగరు ముఖం ఎరగరు. మా ఊరు తండ వాని అత్తగారు. అయితే ఆ రోజు నేను ఆధార్ కార్డు గురించి కుర్మేడు పోయినాం.
ఉమ్, ఇద్దరు పెండ్లమ్మోడు పిల్లని తీసుకొని వచ్చిర్రంట. ఉమ్, వచ్చి అమ్మాయి ఎవరో లమ్మడోళ్ళు వచ్చిర్రే గట్టిపల్ల పెళ్లి అంట, ఉమ్, ఇట్లా వచ్చి నీ కోసం కూర్చురంటే ఇవాళ ఏం చేస్తావు కూర్చోనికే శుక్రవారం రమ్మాను ఉమ్, అంటే ఉంటే ఉండవాను నేను వచ్చిందాక అంత అగస్తాం ఏందో ఉంటే ఉండవాను ఉమ్, ఇంత అన్నం పెట్టురు బిడ్డ అని చెప్పిన. ఉమ్, అంటే తినొచ్చిన అంటారు తింటారు తినకొట్టేవా కానీ మరి ఇక ఉంటేనే ఉండవాను పోతే పోమ్మని శుక్రవారం నాడు రమ్మని చెప్పిన బిడ్డ. ఉమ్, చెప్తే పోయి రాయి అని మళ్ళీ కొంచెం పోయి రమ్మను పోనీ ఇంటికి వచ్చినాక ఆ, పోయిరము అని చెప్పి నెంబర్ తీసుకొని పోయిర్రు. ఆ, నా నెంబర్ తీసుకొని శుక్రవారం నాడు అమ్మ మేము శుక్రవారం వస్తున్నాం ఆ రోజు లేకపోతే కదా ఆ, శుక్రవారం వస్తున్నాము అని చెప్పిండు. రాలి బిడ్డ అన్న ఆ, ఫస్ట్ పూజ వరకే వచ్చిరాలి. ఉమ్. ఎవరెవరు తల్లి వచ్చారు? ముగ్గురు వచ్చిర్రు. ఆ ఆయన బిడ్డే ఆ, పెళ్ళము ఆ, ఆయన కిషను ఈమె సౌందర్య తల్లి ఓకే, ముగ్గురు వచ్చిర్రు. ముగ్గురు ముగ్గురు వచ్చినాక కొబ్బరికాయ తెచ్చిర్రు పూలు తెచ్చిర్రు అమ్మకి వేసిన కొబ్బరికాయ కొట్టి పూజ కట్టుకొని అదేం చేసినాక నా బిడ్డ బుగులు లేస్తుంది ఇంట్లో వస్తే అన్నం తింటలేదు ఒక రాత్రి కాడ లేచిపోతుందంట ఉమ్, ఇంకా బాధ అవుతుందంట అని ఉమ్, చెప్పి వచ్చిర్రు. ఉమ్, వచ్చేస్తే మరి ఇట్లా తండలో ఊరు మంచిగా నాకు భయంకరంగా ఉన్నది. ఉమ్, ఎవరేం చేసిరో నా పిల్లకు ఉమ్, అంటే ఎవరేం చేసిరని మన మనసులో అంటే కాదమ్మా ఉమ్, దేవుడు నాకు ఎవరు చేసినా తలగదు కూడా ఉమ్, ఎవరేం చేసిందున్నా దానికి నేను నీ బిడ్డకు దేవుడు వస్తే అరికాలకు ముళ్ళు నాటితే ఏది కాకుండా నేను బాధ్యత ఇస్తా. నీకు ఎవరేం చేసినా నీ బిడ్డకు ఇబ్బందులున్నా ఉమ్, ఏం కానియా సరి చేస్తా గాని అంటే తీసే ఇంటికి పోయి అంత మాట్లాడుకోరు బిడ్డ. ఉమ్, చెప్పించుకున్నాక మాట్లాడుకోరు. ఉమ్. కట్నం మాట్లాడుకుంటే నేను 20,000 అడిగిన. ఆహాహా, లేదు పాయింట్ ఎటో వెళ్తుంది. ఓకే, నీ దగ్గరకు వచ్చిర్రు నా అమ్మాయికి నువ్వు దగ్గరికి వచ్చిన జోలి నీ దగ్గరకు వచ్చింది తీసేసిన తీసేయడానికి 20,000 అడిగినవా? దేవుని తీస్తాను కాదు ఆ. ఆమె తీసేయడానికి ఆమెకు మొత్తం ప్రాబ్లం కరెక్ట్ చెప్తాం మరి తనకి ఎట్లా వచ్చిండే ఎట్లా దేవుని విషయం దేవుని కాదు విషయం ఇది. కాదు. ఇది ఓకే, పోయినాక నెలకు దేవుని విషయం. ఓకే, చెప్పుకరమ్మా ఒకటొకటి చెప్తా అట్లా. జనాలకు అర్థం కావాలి ఆ, మెయిన్గా. ఉమ్, అట్లా అని చెప్పి 15,000 ఇస్తామమ్మా అని చెప్పి ఆ సౌందర్యం మాట్లాడింది. ఉమ్, అరే అమ్మాయిని విడిచిపెట్టి ఇదే పెద్ద మనిషి ఉన్నట్టుందని ఆత్మకు అనుకున్నా ముంగలే ఉంటుంటండి ఆత్మ ఉమ్, సరే మంచిది అయితే మంచిగా అయితే నువ్వే పిలిచిస్తావు పాటు అనుకున్నా. ఉమ్, పోయినాం ఆదివారం నాడు తీసేసిన పని చేసిన మళ్ళీ ఒకసారి రాలి పిక్కల తాయితే లెక్కిస్తా నీ బిడ్డకి ఏ దెబ్బ రాకుండా ఉమ్, దేవుడే వస్తాడు కరెక్టే కానీ మళ్ళా ఇంకంగా ఏ గాలున్నా తలగదు దేవుని మీద కూడా ఎన్నో దూతలు ఉంటాయి. మళ్ళా ఉమ్, దేవుడు ఒకసారి కళ్ళు మూయొచ్చు చెప్పలేము ఉమ్, సరి చేస్తా గాని రాండి అని చెప్తే తీసేస్తే 15,000 ఇచ్చింది. నా ఇంటికి వచ్చినాం. ఉమ్, వచ్చినాక ఇంకా నాకేం అక్కడింగా చేస్తే వస్తే ఏమన్నా మళ్ళీ ఇబ్బంది ఉంటే మళ్ళీ నీ బాధ్యత అమ్మో అంటే సరే నా బాధ్యత అన్న. ఇప్పుడు ఉమ్, కేసు నేను పట్టినా కదా ఆ అవును. పిల్లకి బాగలేకుంటే అవును. సరే అన్న. మళ్ళీ నెల రోజులకు ఫోన్ చేసిండు. ఉమ్, ఫోన్ చేసి అమ్మా నమస్కారం అంటే నమస్కారం అంటే మా బుజ్జి పంతలేదు ఇంట్లో ఉంటలేదు బుగులు అంటుంది కడుపులో బుగులు లేచి అంటుంది. నేను అంత మంచిగా పక్కన పని చేసి బుగులు ఎందుకు లేస్తుందిరా ఏమైనా నా బాధ్యత ఏం కాదు బుగులు ఎందుకు లేస్తుంది కొత్తగా దేవుడు వచ్చి ఇంకా అట్లో ఇట్లో ఎట్లా అనిపిస్తుందేమో కానీ మళ్ళీ రాను ఇంటికి ఉమ్, అని నేను అన్న. ఉమ్, ఇక మళ్ళీ ఫోన్ చేయలేదు. ఉమ్, మళ్ళీ ఫోన్ చేయకపోతే మళ్ళా వారం రోజులకు ఫోన్ చేసిండు. ఎల్లప్పుడు ఇంతకన్నా ముందు 10 అప్పుడు ఉమ్, ఫోన్ చేసి అమ్మ ఏడున్నావు అంటే ఇంటికాడనే ఉన్నాను ఉమ్, అంటే నేను వస్తున్నా అన్నాడు. ఉమ్, ఏం అడకం ఏం వచ్చారా దేనికి వస్తున్నావు అన్న. ఉమ్, దేనికో నేనైతే వస్తున్నా ఆ, అన్నాడు. అయితే రా అన్న. ఆ. రా అంటే కారు తీసుకున్నాడు. కారు కట్టుకొని వచ్చిండు నా దగ్గరికి నిన్ను తీసుకోని నన్ను తీసుకుపోనికే కారు కట్టుకొని వచ్చిండు. కారు కట్టుకొని వచ్చినాక నువ్వు మా ఆయన ఈదుర్లకు ఆయన కసకాస అంటాడు. ఏం సంగతి అంటే చెప్పు తెల చెప్పలే నాకు. ఇక ఏం సంగతి అంటే చెప్పవు నాకేమన్నా లాభం అని ఎప్పుడు కార్లో నేను వచ్చానికే కార్లు ఎక్కిన మురిపేమేనా అని చెప్పి నేను అన్నా. అంటే నువ్వైతే పిలిపి అమ్మ పిలిపి అంటే ఇట్లా రాయ్యా ఇట్లా మనం పోయొచ్చిన కిషన్ గాడు వచ్చిండు మళ్ళా ఏందో మరి కారు తీసుకొని ఏకాఏకి వచ్చిండు రమ్మంటుండు పోదాను రా అన్నాడు. ఏం చెప్పండి ఎట్లా చెప్పదు ఏం పోకడా అమ్మ నీ దానికి మాయ చెప్తున్నాడు. ఏ రారాదా మనకేం భయం ఏదో ఎట్లా పోకడా అంటే చెప్పలేము మరి ఏం చెప్తారు మళ్ళా బాగలేదేమో మళ్ళా చేయమంటారు అని చెప్పిన పోయినాం బిడ్డ. కట్టు బట్టలతోటే పోయినాక ఇంట్లోకి వరకు ఈమె దీపం పెట్టింది జోరు నిన్ను మళ్ళీ పూలు వేసింది ఇక్కడ ఓవర్ శేలాలు వేసింది ఇక్కడ ఆ జంపులు సౌందర్య ఇంటికెళ్ళు బిడ్డ ఇప్పుడు అలంకారంగా అయింది. అలంకారం అయింది దీపం పెట్టిరు కొబ్బరికాయ కొట్టిరు ఎల్లమ్మ కాడ ఇంట్లో పెట్టి ఇంట్లో దొరకపోయినా చక్క ఫస్ట్ ఇంట్లో పెట్టిరు. పెట్టి నేను దండం పెట్టినా అమ్మవారు వచ్చిందనే కదా దండం పెట్టినా కూర్చునే వరకల్లా పెయిన్ మరి ఏమో అమ్మ దేనికి రప్పించినావు నన్ను నా చెల్లె పోసి వచ్చింది కదా అన్నది. ఎవరన్నారు? సౌందర్య. సిగం ఊకుంటనే నువ్వు పోయినాక ఇప్పుడు నువ్వు ఇంటికి పోయినావు ఇంటికి పోయినాక దేవుణ్ణి చూసినావు అప్పటికేమే సిగం ఊగుతుందా ఖాళీగా
అలంకరించుకొని నేను కూర్చుంటా పోయేవాడికి దేవుని దగ్గర. అలంకరించుకొని ఇంట్లో బయటకే తిరుగుతుంది, పూలు వేసుకుంది, ఈ జడకి ఎలా వేసుకున్నది, ఆ, ఇంటికి వెళ్ళి తుప్పలు వేసుకొని ఆ, ఇంకా కూర్చున్నది. కొబ్బరికాయ కొట్టినట్టుంది, దండం పెట్టినా మళ్ళీ కొబ్బరికాయ నేను వచ్చిన కదా అని చెప్పి ఒక కొబ్బరికాయ కొట్టింది. ఆ, కొట్టుకొని పేరు నింపుకుంది బిడ్డ. ఆ, పేరు నింపుకొని ఇక నా చెల్లె పోచి వచ్చింది కదా, నన్ను సహకరించాలి, నన్ను ఏదోటి నిలవేర్చాలి అని అది ఇది చెప్పుకుంటుంది. ఆ, చెప్పుకుంటే సహకరించాలంటే నీ గుర్రానికి నేను భద్రపరిచేది భద్రపరిచిన, ఉమ్, ఇంకా నేనేం సహకరించేది ఇక నాకు అన్వయ తెలియదు, నువ్వే చెప్పాలి. ఉమ్. నేను చెల్లె చిన్నదాన్ని. పోష అంటే ఏం తల్లి నాకు అర్థం కాకడు. ఇక పోషమ్మ దేవుడు వస్తాడు నాకు. ఆ, ఆ వీళ్ళు దేవుళ్ళు వీళ్ళు మన తొక్కినట్టు ఉండాలి కదా. ఆ. ఇక ఆమెనే నేను వెళ్ళిన ఎల్లమ్మ పోషమ్మ నీ- అక్క చెల్లాను, నువ్వు చెల్లెవైతావా ఆమె చెల్లె అవుతుందా నీకు? ఆమె అక్క అవుతుందండి. అవుతుంది. ఇప్పుడు వెళ్ళమ్మనేమో ఆ. పెద్ద అని చెప్తుంది, ఏమో చిన్న అని ఎట్లా నాన్నని అనుకున్నా ఊకున్నా. అంటే ఇప్పుడు ఆమె చెప్పింది నిజంగా చెప్పిందా అబద్ధం అట్లా ఎప్పుడు? ఊగుకుంట చెప్పింది, అదే తల్లి నేను సిగ ఏమంటున్నా, ఊగుకుంట. సిగ మూకుంటా నా ఆ. చెల్లి వచ్చింది కదా అంటే ఆ, ఆ. నిజంగా కూడా ఇప్పుడు ఎల్లమ్మ పోచమ్మ, ఇప్పుడు ఎల్లమ్మ పెద్దదా పోచమ్మ పెద్దదా? ఎల్లమ్మే పెద్దది. మరి ఆమె చెప్పుకోం. ఆమె ఎక్కం కాదు నేను అనేది అంటే అందరికి ఎల్లమ్మే తెలిసినట్టుగా శాస్త్ర విజయాసనంలో ఎల్లమ్మే పెద్దది. ఆ, ఆ. నువ్వు చెల్లెవైతావా ఆ, నేను చెల్లె. ఎల్లమ్మకి? ఆ, అయితే నా అదే పోష చెప్పింది ఆమె అమ్మాయి. ఆ, 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 నా చెల్లె నిజమే పోష చెప్పింది, అబద్ధం చెప్పలేదు. నిజమే అన్నది. ఆ, ఆ చెల్లె పోసి వచ్చింది అంటే సహకరించాలంటే మరి ఏందో నన్ను ఎగదసంగా దోలుకొచ్చిండ్రు, ఆ, మరి ఏం సంగతి ఏందో నువ్వు నీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు. ఊగింది, శాంతించుకుంది ఆ, ఏమంటే శాంతించుకుంది. ఆ, శాంతించుకున్నాక ఇక్కడ ఒక కర్ర ఉంది ఎదురుగానే, ఆ, ఇక రా అని పిలిచిన. ఇద్దరం కూర్చున్నాం. ఆ, కాదు బుజ్జి, ఇంత దేవుడు నాకు వస్తాడు కానీ నాకు అమ్మవారు ఇట్లా ఎదురుగా నాకు తెలియదు. మనుషులు లెక్క ఓ ముసలమ్మ వచ్చినట్టు కళ చూపిస్తుంది అంతేగాని ఉమ్. నాకు దేవుడు ఇంతవరకు కనపడలే బిడ్డ. నీకు చెప్పిందా కనబడ్డాడని? ఆ నాకైతే కనవాలేదు, ఆమె చెప్తుంది నాకు ఆమె కనపడ్డదని. ఎట్లా చెప్పింది నీకు? ఏ సందర్భంలో? ఎట్లా చెప్పురా నీకు ఎట్లా కనపడదు అని నేను అడిగిన. ఆ, ఎట్లా కనపడతా అంటే ఆ పసుపచ్చ లంగా, పసుపచ్చ జాకెట్, ఆ, మెరూన్ కలర్ అంచు, ఆ, ఆ, ఎర్ర ఇందులో రేని తెల్లపు బొట్టు, ఆ, నోరు ఎర్రగా ఉంటుందంట. ఆ, తీసుకొని నేను బయటకు వచ్చిన పైకి వచ్చిన నన్ను తీసుకో అని అంటది. ఉమ్, అంటే ఇక నాకు భయం అయితే ఇక బూగులు అయ్యి ఇక బయటికి వెళ్ళిపోతానంట. మా వాళ్ళు భయపడి ఇంకా తోలుకొస్తున్నట్ట నన్ను, అట్లా ఇట్లా అన్నది. ఉమ్, అంటే ఆ మాటకు నేనేమన్నా, బయటికి వెళ్ళిపోవడం మంచి పద్ధతి కాదు. నువ్వు ముసలమ్మ కావు, ఆ, పెద్ద మనిషివి కావు, ఆ. వయసు పిల్లవు, వయసు పిల్లలు. నువ్వు బయటికి వెళ్ళొద్దు. ఉమ్, ఏ రాత్రి వెళ్తే కాలాలు చూస్తే మంచిగా లేవు. ఉమ్, కాలాలంటే ఉన్నది గిట్టనే బిడ్డ, కథలన్నీ ఉన్నాయిగా అవును, ఉన్నాయి. అవును. అట్లా వెళ్ళొద్దు నువ్వు. ఆ, ఆమె వస్తే పేయి మీదకి వస్తే ఏందో ఖచ్చితంగా మీ వాళ్ళు అడగాలి నిన్నప్పుడు. ఉమ్, ఏ లెక్కన వస్తున్నావు, ఏడున్నావు అని మేము రావాలి, నా పిల్ల ఎంట పడ్డావు అయితే అని మీ వాళ్ళు అడగాలి. ఉమ్. నువ్వు బయటికి వెళ్ళిపోతావు అంటే దేవుడు అట్లా తీసుకుపోయి ఏడనుకుతుంది మరి నేను. ఓ, ఆ లెక్క మంచిది కాదు. వచ్చినా కానీ మీ వాళ్ళని అడగావని కరెక్ట్ చెప్పవాను. ఎప్పుడు నిమ్మకాయలు ఉంచిపించుకో ఇంట్లో, ఉమ్, బండారు ఉంచిపించుకో, ఉమ్, బండారి ఆ నిమ్మకాయలు తోసి నోట పెట్టిపించుకో, ఇట్లా చెప్పు, నేను చెప్పిపోతున్నా, ఉమ్, అదే ప్రకారం మీరు ఉండరు ఉమ్, అని నేను అన్నాక అట్లా తీయి అంటుంది. అంటే ఏడవుందంట మరి ఆ దేవుడు చెప్పు అని నేను అన్నా. ఉమ్, ఏడవుంది దేవుడు ఉమ్, నాకైతే తెలియదు, ఉమ్, మీరు తోలుకొస్తే వచ్చిన దేవుడు ఏడున్నాడు ఉమ్, అంటే ఉన్నా బాయికాన్నే ఉన్నది. బాయికాన్నే ఉందా అంటే బాయికాన్నే. మరి చూపిస్తావా ఇప్పుడు అన్న. ఉమ్, చూపిస్తా అన్నది. ఉమ్, చూపిస్తాన్నాక ఇక మనకేం బరువు, ఉమ్. పోదాం ఆడికి ఆమె తీసి ముఖం వెలుగు పెట్టినందుకు నాదేందో నేను అడుక్కుంటా అనుకున్నా. పోదామని అన్నావు. అయితే ఆ. ఇంకో మాట ఏంటంటే ఆ. నువ్వు ఇంటికి వచ్చినావు, వచ్చిన ఇంటికి రాగానే పొగేసి ఆ. ఏదైనా వేస్తే శిగం వచ్చిందా? ఊరికే నిన్ను చూడగానే శిగం వచ్చిందా ఆమెకు? పొగలేదు ఏం లేదు, కూర్చున్నది ఇక ఊగుతానే ఉంది, ఎత్తి పట్టుకున్నది. ఆ. ఇక్కడ ఇంటికెళ్ళి ఎలా వేసుకున్నది, నావైన ఎంట్లు గాని ఆ. ఎలా వేసుకున్నది ఆ. చెప్పుకోని దేవుడు కదా నమస్కరిస్తున్నా అని నా కడుపులో ఒక మాట తల్లి, ఆ. నిజం ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అనేది ఆ. ఎవరినో నమ్మేయడానికి వీడియోలు చేయట్లా. అవును, ఇది వాస్తవంగా ఏం జరిగింది నీకే తెలుసు కాబట్టి నాకే తెలుసు. జనాలకి ఒక తల్లిగా ఒక అమ్మని మీరు నమ్ముకొని ఉన్నారు కాబట్టి ఆ. అమ్మ సాక్షిగా నాకు నిజాలే చెప్పు తల్లి. అమ్మవారి సాక్షి నాకు నిజాలే, ప్రమాణం చేసి చెప్పు. ఒక్కటి అబద్ధం లేదు ఇలా. ఆ, నేను చెప్పిన నేను కాడ ఎందుకంటే ఒక ఆడపిల్ల అవును, రేపు పొద్దున ఏమనుకుంటారంటే ఈ96 టీవీ కావాలని బురద వెళ్తుందని అనుకుంటున్నాను. అవును, నా ఉద్దేశం అది కాదు. నాకు ఆడపిల్లలు లేరు, అవును. నాకు ఆడపిల్లలు అంటే ఇష్టం. అదే ఒక ఆడపిల్లని అన్యాయం చేయాల్సి, నా ఇంటెన్షన్ ఏంటంటే మనకంటే ఒక సనాతన ధర్మం ఉంది, ఆ. దేవుని లాంటి ఒక రెస్పెక్ట్ ఉంది, ఎల్లమ్మ తల్లి అంటే చాలా గొప్ప తల్లి. అవు ఇలాంటి వాళ్ళు పుట్టుక రావద్దు అనే ఉద్దేశంతో మాత్రమే ఆ రోజు కూడా అమ్మాయి తోడుకున్న గుంతరే మేమేం చేసింది ఏం లేదు, ఆ. అది అందరికి తెలిసిన విషయమే తల్లి. ఆ. ఇంకోటి ఇప్పుడు నేను అడిగిన కదా, ఆ. సడన్ గా శిగం అనేది ఆ. అమ్మ నీ గుడిది నేను చూసిన ఆ. ఒక 10 సంవత్సరాల నుంచి ఆ. ఉన్నట్టున్నారు, ఆ. మీకు చిన్నప్పటి నుంచి కూడా వస్తుందని మీ గురించి నేను ఎంక్వైరీ చేయకుండా రాలేదు. అవును,
మీది ఏంది ఏం కథ ఎట్లా అనేది ప్రతి ఒక్కటి ఎంక్వైరీ చేసుకొని వచ్చిన. మీరు చిన్నప్పటి నుంచి శిగం ఊగుతురని నాకు తెలిసింది. శిగం అనేది ఎట్లా వస్తుంది నిజంగా? ఆ అమ్మాయి ఊగేది నిజంగా శిగమేనా? ఆ అమ్మాయి ఊగే దాని ఆత్మకే దానికే సిగం, ఇతలోని గాలే దాని ఆత్మకే. మా ఆత్మకు నేను కడుపులో పెట్టుకున్నా, ఎవడైతే పోతే మనకేంది గిదంతా మన మీద కూసుకోవాలి. ఇంకోటి తల్లి, ఒకరికి శిగం రావాలంటే ఒక 3 నెలలో 4 నెలలో 5 నెలలో కపన పడతారు. అంటే వస్తుంటది, ఆగుతుంటది, ఏదైనా డప్పు సప్పుడు రాగానే వస్తుంటది, అంటే ఏడుస్తుంటారు, అంటే ఏదో వచ్చినట్టు ఏదో అయినట్టు అవుతుంటది. అవునా? 9 సంవత్సరాల పిల్లకు వస్తే గదే బాధపడ్డా. అదే అయింది కదా తల్లి, ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇది. ఈమెకు డైరెక్ట్ గా ఎట్లొచ్చింది శిగం? ఇది నిజంగా శిగం అంటే నేను తప్పు పట్టట్లేదు, నువ్వు చెప్పు తల్లి. నీకు అంత అనుభవం ఉన్నామే, నీది కొడుకు వయసు నాది. అవునా? నీకు అనుభవం ఉన్నది, ఒట్టేసినో నిజాలు చెప్పు. ఆ అమ్మాయికి వచ్చేది నీకేమనిపించింది? అబద్ధం శిగం ఇది, యాక్టింగ్ చేస్తుంది అనుకున్నావా, నిజంగా శిగం అనుకున్నావా? నిజం అనిపించలేదు, నా కడుపులో పెట్టుకున్నా. అబద్ధం ఇదంతా, ఏదో ఈ కొడుకు బతకగలిగినోడు భూకెవరన్నా బతకక ఏంది శిగం ఈ పిల్లవు అనగానే కెక్కి అనగా దేవుడు వస్తాడా? ఇప్పుడు నా గుళ్ళకు ఇప్పుడు వచ్చినా కానీ ఊరికేనేం రాదామే. ఆమె పోషకార్థాన్ని ఎన్ని చేసి ఆ పటం ఎత్తుకుంటే నేమొస్తుంది. నేను ఎత్తే బోనాలు మా ఊరు మొత్తం కొడితే దీపంతో 5 అంత అసలు బోనం, పెద్ద పెద్ద బిందెలు, రాయి బిందెలు ఎత్తే నా ఫోటోలు కూడా నా కొడుకు ఇస్తాను మీకు. అట్లా ఉంటది. అయినాక బాయికాడి ముచ్చట అది చెప్పండి. బాయికాడు మరి ఇప్పుడు ఎట్లా అంటావు? తీయాలంటావు అంటే తీయాలి అన్నది. తీయాలంటే మరి నాకైతే తెలియదు. నీ అమ్మ నీకు ఏం చెప్పిందో నీ పరిష్కారం నువ్వే చూపిస్తే, మీకు లేపేంత దమ్ము లేకపోతే ఆమె నేను లేపుతాను, నువ్వు చూపిస్తే. నువ్వు తుంటే నేను ఇంకసేపు నేను కూడా నవ్వుతా. నేను లేపి ఆ పోషకార్థం ఏం చేయాలో మీకు తెలియదు కదా, నేను చేస్తా. పసుపు కుంకుమ గుమ్మడికాయలు నిమ్మకాయలు ఎప్పుడో తెచ్చి పెట్టుకోరు, నేను పోయి అని చెప్పియాలి. ఎప్పుడో తెచ్చి పెట్టుకోరు తట్టలాళ్ళు, ఆల్రెడీ ముందే ఉన్నాయి. అయితే ఉన్నాయో లేవా అని నాకు తెలియకన్నా మరి పుసుకుని వెళ్ళింది అనుకో, ఆధారం కావాలి, ఆడ పసుపు కుంకుమ కావాలి, నిమ్మకాయలు కావాలి, కొబ్బరికాయలు కావాలి, గుమ్మడికాయలు కావాలి. మరి ఏ రకం తెస్తారా ఇప్పుడు అంటే ఉన్నాయి అని ఉన్నాయంటలేరు బిడ్డ, ఎత్తుకొని వస్తలేరు, ఉన్నాయంటలేరు, ఎత్తుకొని వస్తుర్రు. ఇంకా అప్పుడే అనుకున్నాను నేను, అన్ని ఉన్నాయి ఇంట్లోనే ఉండయి. ఇట్లా ఇంట్లో గుడి ఉంది, అట్లా గుళ్ళలో తెచ్చి పెట్టిరు, ఒక గిన్నెల పెట్టిరు. పెట్టినాక అన్ని తెచ్చుకున్నా. ఎప్పుడో తెల్లటవాల తెచ్చిరు, పూలదండ తెచ్చిరు. అప్పటికప్పుడు ఏం తేలే, పూలదండ పోయినాక ఏం తేలే, అప్పటికే తెచ్చిరు. నువ్వు ముందే తెచ్చిపెట్టారు, ముందుకి అన్ని తెచ్చిపెట్టిరు. ఇవన్నీ తయారు చేసి పెట్టిరే అని నా ఆత్మకు. మా ఆయన ముఖం నేను చూస్తున్నాడు, నా ముఖం ఆయన చూస్తుండు. ఇంకేదో మనకేం అక్కారే, మనం తీసుకొని ఏదో బయట పడుతుంది అక్కడ ఇది ఇక్కడ అనుకున్నామా, అనుకొని తీసుకొని పోయినాం. పోయినాక నా చెయ్యి కరెక్ట్ గా ఆడుకోగానే కాలు ఇట్లా పెట్ట, కాలు బుజుగున మట్టి దిప్పుటకు దిగబడుతుంది, మెత్తగా ఉంది. ఏడగొడుతుంది దేవుడు. పాత పుట్ట ఇప్ప చెట్టు ఉంది, ఇప్ప చెట్టు మొదట ఇంత పొక్కలు ఉన్నాయి, మాసిపోయినాయి. ఆ పొక్కల కసలైన పొక్కల కాడ పసుపు వేసిన ముంజాత మునుపున్నే దేవుడు అని చెప్పారు కదా, వేసినాక ఇక ఆ పసుపు కుంకుమ పటం చక్కగా ఎంత రౌండ్లు ఉందో అంత రౌండ్కే నా చేయి పోయింది. చక్కగా వేసిన, నాకు అంత తొలిగాలు చెప్తలేరు, ఏది చెప్తలేరు. వేసినాక నీకు మెత్తగా ఉందా, నీటుగా ఉంది కాబట్టి నీకు ఆడికే పోయింది పటమే అని. అదే ఖరాబ్ ఉంది, నువ్వెందుకు పోతుంది, నీ చేయి ఎందుకు పోతుంది? ఇంకోటి తల్లి, ఇదొక చిన్న క్లారిటీ. నువ్వు వాడికి వెళ్ళంగానే, నువ్వు చూడంగానే ఆడ పొక్క తీసిన ఫ్రెష్ మట్టి ఉందా, లేదంటే పురాత కాలం నుంచి ఈడైతే ఏదైతే పాకురు పట్టి ఉందో అట్లుందా? ఆడ ఫ్రెష్ మట్టి, ఎర్రమొరం మామూలుగా అంత ఎర్రది కాదు, మామూలుగా ఎర్రమొరము కొత్త మట్టి, గడ్డి మొలవలే, ఏది మొలవలే, గడ్డి లేదు, గరకేలు లేవు, గడ్డేలు లేవు, చెత్త లేదు, బొత్త లేదు, నున్న ఉంది. మంచిగా తోసినాక మళ్ళీ పారతోట అక్కడ ఇక్కడ అన్నట్టుగానే ఉంది. నువ్వు మీరు తోడేటప్పుడు తల్లి పిల్లలు లేదా మట్టి లూజుగుందా మొత్తం? పిల్లలు లేదు, ఏం లేదు, గడ్డపార ఫస్ట్ ఆమెకి ఇచ్చిన. నాకు తెలియదు, నువ్వు చూపిస్తాను కదా, వేయాలి నేను దోలే ఫస్ట్. కరెక్ట్ ప్లేస్ లో వేసిందా అమ్మాయి? కరెక్ట్ ప్లేస్ లా కన్ను అన్న దబ్బేసినట్టు పుస్సులో పోతూనే ఉంది దాంట్లోకి. గడపర ఇంత పెచ్చ కూడా పోయింది చూడు అమ్మకు, ఇట్లా పాము లేక చుట్టుకున్న చూడు, ఇంత పెచ్చ పలిగింది. ఇప్పుడు కూడా చూడు, గడపారేసిన పలిగింది, అల్లు వేసింది. అమ్మో 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 అని సంకలు కొట్టుకోగానే ఊకో ఉన్నట్టుంది కానీ ఇంకా దోమకు గడపార తగిలిచ్చిన వాడికైనా శాంతించదోమకు. గడ్డపార తోడితే ఒకటి తల్లి, మధ్యలో మాట్లాడుతున్నాను ఏమనుకోవద్దు, ఏమనుకోను, అదే కరెక్ట్ గా ఇగో గింత పోతుంది తల్లి, లేదంటే గింత పోతుంది, గట్టి ఉంటే ఇగో గింతే పోతుంది. గడ్డపార ఇంత పోయింది,
జెన్యున్ గా చెప్పు, అప్పుడే నీకేమనిపించింది? ఇది పాతి పెట్టిరు అనిపించిందా? అదే మాకు కరెక్ట్ గా అనిపించింది. నేను మా భర్త చూసుకున్నాం అనుకున్నా కానీ ఎవరితో అని ఓకే లేదా అన్నట్టు పాతి పెట్టిరు అనే డౌట్ వచ్చింది మీకు? వచ్చింది నాకు వచ్చిన గడపని ఇంత దూరం పోయింది. ఇంత దూరం ఇద్దరు ముగ్గురు జర చుట్టోళ్ళే, ఇద్దరు ముగ్గురు చాలా లేరు, మంది లేరు వాళ్ళు. అయితే ఇంతటి ఉన్నది. వాగు స్వామి అని నేను చెప్పకు, నేను చూసినా కదా నువ్వు చూసినాగా. ఇంత దిగింది. ఇట్లా ఆయన చూస్తుండే, ఇట్లా నేను చూస్తున్నాను. నేను ఇద్దరం చూసుకుంటున్నాం. చూసుకొని పోయి పట్టాను పార తెచ్చిర్రు. పార తెచ్చి ఇంకొక చిన్నమ్మో పెద్దమ్మో గామ వచ్చింది. నా ఈడికే ఉంటది. ఏ బప్పో ఏ యాడే ఏ భగవాన్ ఎక్కడున్న తల్లి, ఇలా మా తల్లి ఏ భగవాన్ అంటుర్రు అనుకుంటా. నీకేమనిపించింది వాళ్ళు అట్లా అంటుంటే? అలా అంటుంటే ఇక దేవుడు అనిపిస్తుంది కానీ వాళ్ళకి ఉత్సాహం దొరుకుతుంది. వీళ్ళందరూ అనుకున్న పనే ఉన్నట్టుంది అనుకున్నా. వీళ్ళు అనుకోని ప్లాన్ చేసి నన్ను పిలిపించారు అనేది డౌట్ వచ్చింది. ఆమె హైదరాబాద్ అంట. ఆమెనగాళ్ళు ఎక్కింది మధ్యలో కారు. ఆమె పిల్లగాడు ఇంత ఎవరు లేరు ఆనక. ఇగో ఈ చిన్నోని కానీ ఇంకా చిన్నగా ఉన్నాడు. ఆమెకి దేవుడు ఏమొస్తుంది అని చెప్పిందంట. ఆయన 4 అడ్డనామాలు పెట్టుకున్నాడు. ఎవరు? సౌందర్య చెప్పింది ఆయనకు శివం వస్తుందని? ఆమె శివం వస్తుందని చెప్పినాకనే సౌందర్య ఆయనకు ఇప్పుడు దేవుడు వస్తుందంట. ఆమె ఎక్కడనో చేస్తుందంటే ఇంకా అది ఈమె చెప్పింది కదా, ఈమె తోడు చెప్పించుకోరని నేను కూడా అన్నా. ఓకే ఓకే. ఆమెకు నువ్వు గురువు అయితే నీ ఆ అబ్బాయికి సౌందర్య గురువు అయింది. ఈమె అప్పుడే గురువు అయిపోయింది. అప్పుడే అయిపోయింది అని చెప్పి తీసిన. నాకు ఒక క్లారిటీ తల్లి, చెప్పు నువ్వు చెప్పు. ఆడ ఏదైతే దేవుణ్ణి తీసిన దగ్గర పాతి పెట్టిరు అనిపించిందా? నిజంగానే భూమిలోకి వెళ్ళిందా? నాకు అది కావాలి. ఇంకో ఇట్లా పండ పెట్టిరు, ఇట్లా మనమడికి తలకాయ ఉంది. ఇంకోటి తల్లి, మీరు ఫస్ట్ తీసిన మట్టి మొత్తం లూజు వెళ్ళింది, పక్కకి ఇంకేమన్నా ఉందో అన్నప్పుడు ఆడ తోడితే పిల్లలు వచ్చింది. మరి ఫస్ట్ నుంచి ఎందుకు పిల్లలు వెళ్ళలేదు? గట్టిగా ఉన్న మట్టిగా కళ్ళు ఎప్పటి నుంచో ఉందిగా లోపల. ఫస్ట్ నుంచి పిల్లలు వెళ్ళలే. ఇంకా ఇంకెక్కడుంది, నేను చెయ్యి కరెక్ట్ ఆడుకోయిందమ్మ, నేను ఈ సూట్ అనుకున్నా అని ఆ సౌందర్య అంటుంది. నేను ఈ సూట్ అనుకున్నా. మట్టి తీస్తుంటే తల్లి ఏళ్ళతో ఇట్లా అన్నారు. నేను ఇట్లా అన్నా మెత్త వెళ్తా ఉంది. ఇగో ఇట్లా ఉన్నాయి తెల్లగా శకునాలు కొట్టినాయి. అవి మాసలే గిత్త మట్టి అంచడే గలీజ్ లేదు, ముద్దుగా ఉంది అమ్మ, బంగారం లేక చేసి కొత్త తల్లి. 5 పడిగలు నా మనసులో మొత్తం మీద ఇది కొనుక రాలేదు. ఏమన్నుంటే వాళ్ళని చూసి తెచ్చిండు ఆయుడు ఎవడన్నా. మరి కారు తీసుకొని పోవడం జలా చెప్తే గుల్లకాడ పెద్ద పెద్ద గుల్లకాడ చేస్తారు. ఇది ఏ దేశం ఆంధ్ర దిక్కు చేస్తారంట ఇట్లా. మరి కొడుకు అట్లా గిట్ట తెచ్చిండు అని ఎవరితోటి అన్న జోలిగా నేను నమ్మోడు అనుకున్నా. ఇట్లా ఫస్ట్ నుంచి కూడా నమ్మలే నేను. డౌటే వస్తుంది. వచ్చి మనది ఎందుకో పాటు ఇక కొనుక్కొని పసుపు అన్ని కుంకుమ అన్ని ఉండి తెచ్చినవి ఉన్నాయిగా. పూసి నీళ్ళు తీరంట అని తొక్క నీళ్ళు మంచి నీళ్ళు తీసుకురారి ప్రశాంతంగా మంచి నీళ్ళు తెచ్చిర్రు. పసుపు నామాలు గిమాలు పూలు తెచ్చిర్రు. నేను చెప్పితే తెచ్చినవి ఏం కావాలి చేసి పెట్టిరాను. పూజకే అట్లా ఏంటంటే ఇట్లా రౌండ్ తిరిగి తెచ్చుకోవాలి. ఇట్లా రావుని తెచ్చి తీపిచ్చుండి. దేవుణ్ణి తీసేటప్పుడు వాళ్ళ ఊరోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఊరోళ్ళు ఎంతమంది. అక్కడికి వెళ్ళి ఇంకొక తిక్కపోకలో జర అందాలనే ఉన్నాడు. ఇంకో లమ్మడు ఆయన. ఇంకొక రమేష్ అంటోడు ఉన్నాడు. అసలు కాసనకే రాలేదు. ఇక గాలి ఇంకొవ్వరు లేరా. వచ్చిన చుట్టం పిల్లగాడు ఇద్దరే. అడగలేదా నువ్వు మరి మీ ఊరోళ్ళని ఎవరు? అన్నా మీ ఊరోళ్ళు లేదురా. మరి నీకు తొలత నీకు బోనాల పండుగ లచ్చలాది పండుగ చేసిరంటివి. ఒగ్గోళ్ళు వచ్చిర్రు లచ్చల పండుగ అంటివి. మరి అంతమంది ఇలా ఈ అమ్మని చూస్తే నీకు మస్తు గిలుగుంటది కదా. వాళ్ళందరూ చూసి గుర్తుపట్టాలి కదా. ఇక్కడ నువ్వు ఏందో అని అంటారు. ఊరోళ్ళు వీళ్ళు అంటే ఎన్నిసార్లు కాలు మొక్కాలా వాళ్ళకు? నీకెందుకు? నా తలం నా కథ, నీ తలం నీ కథ అంటే నీకు పండుగ చేసిరు కదా వాళ్ళు. ఇప్పుడు నీ తలం అయినా కానీ అందరికి అక్కర ఆడ కూడా ఒక చిన్న పాయింట్ ఉంది, ఆడుకోద్దామా? ఓకే అన్నావు. పోవాలి అని అంటే రారు. 10 సార్లు తిరిగినారు రారు అంటే మరి లెక్క చేస్తలేరా అన్న. లెక్కగా రారు. నువ్వు ఏం కా రారన్నారు. తీసి కూర్చోబెట్టి పిల్లలాట ఈ గుంతలా ఉంచొద్దు మరి అటు ఇటు పొద్దుక పెట్టిరు. బిడ్డిగా పొద్దుక పెట్టిరు. ఈ తిండి లేదు. ఈడ తిన్నట్టు తినిపోయినా కడుపులో పిసుకుతుంది. నాకు షుగర్ గోళీలు వేసుకుంటా. ఇంకెట్లా చేయాలని చెప్పి ఓపిక ఉంటుంది. అక్కడ కూడా రోజులు కూడా వస్తాను నేను. ఇక పొద్దుకి చేసిరు అటు చేసిరు. నాకు మాక కావాలి, ఆహారం కావాలి, ఆధారం కావాలి అన్నది. ఎల్లమ్మ ఆహారం తినదు. మరి ఇగో దూతదాతలకు తిరగట్టి మనం ఇంట్లో పండుగ చేస్తే గేట్ కాడ కోస్తారు. కన్న దూతలకు అచ్చులు కొడతారు. ఎల్లమ్మ మొంగల్నైతే కొయ్యరు. ఏటను కొయ్యరు బిడ్డ, నిజం కొయ్యరు. ఇదేమి ఏట అడుగుతుంది అనుకున్నాం. నేనే అనుకున్నా ఏటా ఎల్లమ్మ అడగా మరి ఏటా ఎల్లమ్మ ఏటలెల్లమ్మవేనా నువ్వు? నాకు రక్తదానం ఇయ్యాలే చెల్లా ఇయ్యాలే.
ఇయ్యాలే అన్నది. మరి ఇయ్యాలన్నప్పుడు తెచ్చుకుంటున్నాం పట్టు మాదేమో. ఇంకోటి తల్లి సిగ మోగుతుంటే ఉమ్. అంటే ఆమె ప్రాపర్లీ ఒకటి ఫిక్స్ అయిపోతుంది, ఉమ్. క్లోజ్ అంటే సిగం క్లోజ్ అయ్యేటప్పుడు ఇట్లా మలుసుకుపోతుంది నెమలికల్లాగా. ఇట్లా మలుచుకుంటుంది, ఇట్లా పెడుతుంది, ఇట్లా పెడుతుంది ఇట్లా. ఇట్లా పెడుతుంది. ఇది అంటే ఒక మాట ఈడ నేను జెన్యున్ గా చెప్తున్నా, ఉమ్. నేను కూడా ఒట్టే చెప్తున్నా తల్లి. చెప్పు. దేవత అంటే నాకు రెస్పెక్ట్, ఎల్లమ్మ తల్లి అంటే చాలా పవర్ఫుల్. అవును, ఓర్చుకోదు ఆమె కదా. ఓర్చుకోదు. ఈమె ఈ రోజు ఓర్చుకుంటది కానీ ఆమె ఓర్చుకోదు ఇంకా. ఓర్చుకోదు. ఆమెకు నీకు తెలిసి సిగమిట్లు ఊగాలని ట్రైనింగ్ ఇచ్చినట్టు ఉందని అనిపించిందా? ఈ పదాలే వలకాలనే అనిపించిందా లేదా నీకు సిగం ఊగేటప్పుడు? ఇది దానికి నేను చెప్పలేదు. ఆమె ఎట్లుగాలే నన్ను అడగలేదు. ఆమె ఊగుతుంటే నువ్వు చూసినావు కదా ఎప్పటికప్పుడు. చూసినా ఎట్లా కొడుతుందంటే ఇంకది ముందు అమ్మ అనేది అయ్య అంటుంది, అయ్య అనేది అమ్మ అంటుంది, సమ్మతి కొట్టే జిలజిల అనిపిస్తుంది. నాకు పేములు విరిగినట్టు అనిపించింది ఆమె తలుస్తుంటే. ఇంకేముంది ఆమె తలిచేది 2 3 అంటది. పిన్ని గంగమ్మని అంటది, పిన్ని ఒకసారి నా తండ్రి పిన్ని సింకుడు అంటది, ఇంకా తమ్ముడు మల్లయ్య అది నిన్న మనం ఇచ్చింది, కొత్తగా పెట్టింది తమ్ముడు మల్లయ్య అని కూడా అనరాలి అప్పుడు. ఇట్లా మనం ఏదేం చెప్పాలి ఊకోవాలి అని చెప్పి ఇక పిన్ని నా పిన్ని శంకరుడు ఉంటదా, నా పిన్ని శంకరుడా నా పిన్ని గంగమ్మ అన్నప్పుడు నాకు జిలజిల అన్నట్టు అయింది. అంత నాకు హెచ్చరిక అనిపించింది. మేమన్నాను అనిపించి ఏదనొద్దు అనుకోని అన్ని ఓర్చుకుంటున్నా. ఇక ఓర్చుకున్నాక ఇక సరే మంచి తీసిరు అన్ని పెట్టినాక అమ్మ చూడు తీసిన తానే ఉంచొద్దు, అది మనకు లోక జ్ఞానానికి వచ్చినప్పుడు మనం చేసే పద్ధతి మనం చెయ్యాలి కదా. ఓకే, ఇంకోటి తల్లి తీసే దగ్గరకు వద్దాము. బోనాలు దేవతను తీసినాక చేసిర్రా, అంతకన్నా ముందు ముచ్చట నేనైతే ఫస్ట్ బోనాలు దేవత ఎన్ని నెలల కింద ఇది? నిన్న మొన్న ఈమెను తీసినాక బోనాలా? ఈమెను తీసినాక బోనాలు తీసిరు, తీయక ముందు కూడా బోనాలు తీసిరా? అవును, ఈమెను తీసినాక నాకు చెప్పకుండా చేసుకురాలి. ఇక అదేం జరిగింది చెప్పు. అట్లా నేను చెప్తున్నా కదా, ఈ గుంతలకెళ్ళి తీయాలి అంటే వద్దొద్దు నువ్వు తీయొద్దు, చెల్లెపోసి తీయొద్దు అట్లే ఉండాలి అన్నది. అంటే నాకన్నా ఎక్కువ ఈమెకేం తెలుసు, అట్లా ఉంచొద్దు దేవుని ఏదో నీ చేసే పుచ్చకర్తన చేసిన మరి చెప్పు అని పేరు కిషన్ గా, ఇది గోళము చేపిస్తావా, డ్రమ్ములు వేస్తావా, తల్లిని ఇట్లా ఉంచకూడదు, తీసిన తావుల్ని ఉంచొద్దు అని నేను చెప్తే నా మాట ఇంటలేదు పిల్ల. ఇంటలేదు. వద్దు వద్దు ఇట్లానే ఉండాలి, జనాలు చూస్తారు, నీ జనాలు తీస్తుంటే రాపోయి ఎవరు రాపోయి ఇప్పుడు ఏదో నీ జనాలు అని అడిగిన. అడిగితే ఏమొద్దు అట్లనే ఉంచాలి, దాన్ని తీయటాన్ని అట్లనే ఉంచడం, కొబ్బరికాయ కొట్టినాం, గుమ్మడికాయ కొట్టినాం, ఇంకేట కానీ వెళ్ళిరు. ఒకటి ఇక్కడ చిన్న క్లారిటీ జనాలకి వెళ్తాండి. ఒక దేవుణ్ణి తీయాలి, భూమిలో ఉంది దేవత తల్లి ఉంది నిజంగానే ఉంది అంటే ఎలాంటి ప్రాసెస్లు ఫాలో అవ్వాలి, ఎలాంటి బయలులో పిలవాలి, ఎవరు వచ్చి తీస్తే అది తీసినట్టు? బయలులో ఇద్దకాలు రావాలి, చాలా మగదస్తంగా శక్తులు ఉంటాయని కట్నం ఒప్పుకున్నదాకా లచ్చలాది కట్నం మీద ఉంటారు వాళ్ళు, మామూలుగా పెట్టరాడు అడుగు. కలియుగం మీద లోపల మునిగినాక ఉంటే అది బోను సాధ్యం కాదని గట్టిగా అడుగుతారు వాళ్ళు. విన్నావా? అట్లుంటది. అంటే ఒకటి తల్లి ఈ క్వశ్చన్ ఎందుకు అడిగిన అంటే చాలా మందికి తెలియదు, తెలియక కొంతమంది ఏమంటారు వాళ్ళేం నువ్వెందుకు పడుతున్నావు అంటే, ఎవరి ఇష్టం వచ్చినట్టు ఇక్కడ తమాషాలు చేస్తే చూసుకుంటూ ఊరుకోరు, అది ఎవరైనా సరే. అవును, మరి దేవుడు ఒక లెక్క, ఒక పద్ధతి ఉంటది, ఒక కథ ఉంటది. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డబ్బులు సంపాదించుకొని రాలేదని మేము అనలేదు. ఆ మాట సిగాలు ఊగేటి మాట్లాడే విధానము కరెక్ట్ గా లేదనేది ఇంటెన్షన్. ఆమె ఆల్రెడీ లైవ్ లో చెప్పింది, అబద్ధాలు మాట్లాడింది. ఒకటి తల్లి, ఒక దేవుణ్ణి భూమిలోకి తీయాలంటే ఎవరు తీస్తారు, ఎవరు సాధ్యమవుతుంది? దానికి తీసేటోళ్ళు గలీజ్గా చేసేటోళ్ళు అంటే రక్తదానం తాయి మత్త చొప్ప తీసేటోళ్ళు వైన్లోళ్ళు మత్రకాలు. అమ్మను తీసినాక ఓపెన్ చేయాలంటే గుడి కట్టి గర్భగుడిలో చేయాలంటే బాపనోళ్ళు. అంటే ఇష్టం అదిగా ఎల్లమ్మకు బాపనోళ్ళు కూడా ఎక్కర్రారంటారు, కోశమ్మకి ఎల్లమ్మకు బైన్లొల్లి అని అంటారు. ఒకటి తల్లి బైన్లొల్లు తీయాలి, దానికి ఒక పెద్ద కథ ఉంటది, ఓ పెద్ద అది ఒక అంటే మంత్రాలు కావచ్చు ఏదేదో ఉంటది దేవుని బయటికి నేను అట్లే బయలుతోటి కదా. నిన్ను వాళ్ళు ఎల్లమ్మని తీయాలి లోపలికి అన్నప్పుడు నిజంగా నీ మనసులో వీళ్ళు పాతి పెట్టిర్లే అన్న ఫీలింగ్ తోనే తీసినావు, కానీ నిజంగా ఉందని అయితే తీయలే కదా. ఆ శక్తి అయితే నీకుందా? నిజంగా అనేది అయితే నేను తీయలేదు. ఏందో పెట్టిరు కొత్త మట్టింది, ఒక గరక లేదు గీత. నిన్న రోజు ఒకసారి మళ్ళా ఆరు వచ్చేవారు గడ్డి మొరకు మొలుస్తుంది అట్లా కూడా లేదు. ఇదేందో చిత్రకథ ఉన్నట్టుందని ఆత్మకు మీ ఇద్దరమే అనుకున్నాం అని చెప్తలేను నేను. నా భర్త డౌటే ఉంది ఫస్ట్ నుంచి. డౌటే ఉంది. పేరేం తల్లి? నా పేరు దేవకమ్మ. దేవకమ్మ. ఇప్పుడు నిజం సరే పెట్టిరు, అక్కడ తీసిరు. మీలాంటి పెద్దోళ్ళు తప్పు చేస్తే మాలాంటి వాళ్ళం ఏమైపోవాలి? ఇంకా అది బువ్వ దొరకకుండా పోవాలి రోజు రోజుకు.
వికారం పద్దు అవుతుంది. దేవికమ్మని ఇప్పుడు నేను ఏమనాలి? నా తల్లి వయసు నేను ఏమని క్వశ్చన్ చేయాలి? నాకు నోట్లకి మాటలు రావట్లేదు నేను క్వశ్చన్ అట్లా రాకుట ఇక కరెక్ట్ ఉంటే నువ్వు అడిగేది కానులే నాకు ఉండదు. తల్లి దేవికమ్మ తప్పేం లేదా తల్లి దాంట్లో? నా తప్పు సరే బుద్ధి లేదు ఆయనకి, బుద్ధి లేదు, ఆ పిల్లకి తెలివి లేదు, వాళ్ళ అమ్మకి తెలివి లేదు, వాళ్ళు తప్పు చేసి అన్ని తెలిసిన దేవకమ్మ నేను అట్లాంటిది చెయ్యను మీరు తప్పు చేస్తుర్రు అని ఎందుకు ఒప్పుకోలే? వాళ్ళ దగ్గర 50,000 రూపాయలు ఎందుకు డిమాండ్ చేసి? 50,000 అంటే ఇప్పుడు తండకు నన్ను తీసుకుపోతే నేను వస్తా. అయితే ఏది అనుకోకుండా పోయినాం, తీసినాం, పశుకత్తం చేసినాం, ఏటని కోసిండ్రు, అంత అయింది పోయింది. నీకు తెలుసు ఎల్లమ్మ దగ్గర ఏటని కొయ్యరని తెలిసే వద్దన్న ఇంట్లో కావాలి పోషికేం కుడతా అన్నప్పుడు ఇక నేనేం అనలేకపోయినా. కోసుకొని తినుకొని అమ్మడి పని తింటా. అంటే అప్పటికప్పుడు శిగం వస్తుంది ఆమెకి ఇమీడియట్ గా? అప్పటిదప్పుడే శిగం వస్తుంది, అప్పటిదప్పుడు ఏటగా అన్నట్టు. తండ్రి అప్పుడప్పుడే తండ మొత్తం 8,000 10,000 ఒకటి ఏటని తెచ్చిండు. ఆల్రెడీ అంత ప్రీ ప్లాన్లు ఉన్నారు వీళ్ళంతా. ఏటని నేను చెప్పింది కాదు, రెడీ తెచ్చి పెట్టుకున్నారు. అమ్మను జస్ట్ అంటే జనాలు ఎవరన్నా వస్తే ఎవరు తీసిర్రు అంటే ఈ అమ్మ ఆడుంటది, అమ్మకు తెలుసు కాబట్టి అమ్మని తీసుకోయారు. నేను తీపిచ్చిన ఆ దేవుడు కరెక్ట్ మా తాను ఉండవని ఉండాలని మాకు తిరిగొట్టుకున్నాను. ఓకే తల్లి, మట్టి తీసిరు, నువ్వు వేలు పెట్టి ఇట్లా అంటున్నావు మట్టి, అవునా? దేవుణ్ణి నువ్వు చూడంగానే నీ మనసులో ఏమనిపించింది? దేవుని చూడంగానే ఈడ కుటుక్కుమని కొత్త తల్లి కాదని పాతి పెట్టారు కదరా అనుకున్నావా? కొత్త తల్లి కాదని అని ఈడ ఎత్తుకున్నారు డక్కు అన్నట్టు అన్నది అని. అంటే నీకు ఒక షాకింగ్ లో ఉన్నావు కానీ నీకు స్ట్రోక్ మీద స్ట్రోక్ ఇస్తున్నారు వాళ్ళు. తక్కువ అన్నది కొత్త తల్లి, ఎట్లా కొట్టిన శకనాలు అట్లే ఉన్నాయి. తెల్ల తెల్ల శకనాలు చూడు, దేవుణ్ణి మట్టి పట్టలే, మట్టి పట్టలే, ముఖం పట్టలే, గడపారేసిన తను ఇంత పెచ్చబోయింది ఆ నాగమ్మ లేకున్న కాడ చుట్టూ పాము. అదే ఇక పూడ్చిపెట్టిందే నాకు తెలిసి. నీకు తెలిసి ఎన్ని రోజుల కింద పాతి పెట్టారు అనుకున్నావు దేవుని? అది ఎన్ని రోజులు, నెలలు జరగలే, వారమో 5 రోజులు అంతే పాతి పెట్టి వాళ్ళు పెట్టి అంతే. కానీ పెట్టింది నేను చూడలేదు. అంటే నీకు అక్కడ నేనేమంటున్నా, పెట్టింది మీరు చూసిర్రు అన్నట్ల. ఎందుకంటే పాతి పెట్టిరా లేదనేది అక్కడ సందర్భం అర్థమవుతుంది. నేను ఒకటే ఏమడుతున్నా అంటే, మీరు దేవిని మందమేమో మట్టి ఉంది, పక్క ఇంకేమన్నా ఉందో చూడని తోడినప్పుడు పిల్లలు వెళ్ళింది. ఇక్కడే మెయిన్ గా డౌట్ వస్తుంది. పిల్ల ఇక్కడ ఏందేమో తోమురు ఇంకా తోమురు అని అన్నారు. అక్కడ గట్టిగా వెళ్తుంది, ఇంకా ఉన్నదే గీడ, ఇంకెక్కడ తోముతారు, తీసేయండి. తీసినాక పట్టుకున్నాక పెట్టు రే మరి చెల్లెలు ఎక్కడెక్కడ పెడతారు. ఏమంటుంది? నీకేమనిపించింది వాళ్ళు అట్లా చేస్తుంటే? అమ్మ ఇంత అర్థం పార్థం లేకుండా అని అనిపించింది. ఏంది ఇది పట్టేసినట్టే ఉండదు కథ, ఏం ముద్దగలేదు, అమ్మడోళ్ళ పని ఏమైనా చేసుకొని. కానీ నేను వాళ్ళని చెప్పి సరే ఆమె ఏదన్నా కానీ నాకు ప్రేమలు పెరుగుతుంది, ఆమె ఏదన్నా నాకు ప్రేమలు పెరుగుతుంది. ఏంది ఇట్లా అంటుంది, ఎవరు చెప్పేది లేదు, చేసేది లేదు, అర్థం లేదు, మాటకు ఆజ్ఞ లేదా, ఏది లేదు అనుకున్నా. ఇంకట్టు ఎగడు కొట్టాలంటే కొట్టి కార్యాలు చేసిర్రు, చీకులు కుట్టిర్రు, చీకులు గుచ్చిర్రు. పర్వన్న వండు ఇంత బెల్లబో కావాలి ఈ రోజు అన్న. బువ్వ వంజరు, బెల్లం వేలే, గిల్లం వేలే, బువ్వనే వంజరు, బువ్వల తుంకలు కార్యాలు విత్త పెట్టిర్రు. ఎదురుగా కొబ్బరికాయలు కొట్టిర్రు, గుమ్మడికాయ అటు ఓ 8-9 మంది అలా చుట్టాలు వచ్చారు. ఇంకేటని కోస్తారు, కులాస్తులు అయితే రాలే, ఊళ్ళో రాలే. అక్కడ బయటికి తీసినప్పుడు వాళ్ళు మాట్లాడుకున్న సందర్భం ఎట్లుంది చెప్పు నాకు. అలా మాట్లాడుకున్న సందర్భం ఇంకా అలా భాషలా ఏదేదో అది ఇది ఇది అనుకొని తండలా. మరి మీ పెద్ద మనుషులు వెలుగురా చూస్తారు, ఇంకెప్పుడు చూస్తారు నేను అంటున్నా. మీ ఊరు తండలో కాదు ఏదేదో అన్నారు, ఆ లాంగ్వేజ్ అర్థం కాదు. వాళ్ళ ఎగ్జిబిట్మెంట్ చూస్తే ఎంత యాక్టింగ్ చేస్తున్నారు అనిపించిందా? అమ్మో తల్లి ఎడున్న తల్లి, అమ్మ ఎంత ముద్దు వెళ్ళిందో అని కొంగ కప్పుకున్నారు. వచ్చిన చుట్టము ఆ దేవుడు వచ్చిన పిల్లగాని తల్లి వచ్చిందంట, ఆమెనగల మధ్యలో ఎక్కించుకురావను నా దోలకపోతుంటేనే. ఆమె ఇల్లు ఇట్లా పట్టుకొని ఇంకా చేతులు పెట్టు, సరే మరి చెల్లెలు ఎక్కడెక్కడ పెడతారో పెట్టురు మరి అని చెప్పి ఫోటో కొడుతురు మరి చేయాలంటే పట్టుకున్నాం. గది ఒక మాట తల్లి, ఇది నిన్ను అనాలని కాదు, ఏం కాదు. నిన్ను నేను పర్సనల్ గా నేను అమ్మ సాక్షిగా చెప్తున్నా, పర్సనల్ గా సంతోష్ ఒక్క మాట ఎవరిని అన్నాడు. నా జాబ్ ఇది కాబట్టి నా జాబ్ కి నేను న్యాయం చేయాలి. అవును, నేను ఏదో వచ్చి మీ పేరు మర్చిపోయినా, దేవకమ్మ దగ్గర డప్పు కొట్టడానికి రాడు సంతోష్. రాడు. నా దృష్టిలో తప్పు చేస్తే నా కన్న తల్లిని కూడా ప్రశ్నిస్తాను నేను. నా మెంటాలిటీ అది. అంతే మరి. ఇంకోటి నాకు నా మమ్మీ డాడీ నేర్పించిన విద్య అది. నాకు ఏదైనా ఎట్లుండాలి ఏందున్నది నేను కొన్ని మాటలు అడుగుతా తల్లి, నీకు బాధ అనిపించినా నేనేం చేయలేను. నువ్వు ఏదన్నా అనుకో, నీ ఊళ్ళో ఉన్నా నీ ఊళ్ళే నీ ఊరోళ్ళని మెప్పించి నేను పోకపోతే
నేను మాట్లాడేది నిన్నేమైనా తప్పుగా చూపించి నిన్నేమైనా తప్పు క్వశ్చన్లు వేస్తే, ఎందుకంటే ఈ క్వశ్చన్లు అనేది ప్రతి ఒక్కరిలో డౌట్ ఉంది తల్లి. ఆ, మీరు ఆ. చేసింది తప్పా కాదా ఆ విషయంలో? ఆహా, దేవుని తీసే విషయంలోనా? 100%. అదే తప్ప అంటే వాళ్ళు తోలుకపోయిర్రు, తీసిన ఎంత పెద్దగా ఉందో ఎంత లోపలికి ఉందో సాధ్యం కాకపోతే ఇంకా ఆపి అని వస్తావా అని వాళ్ళు పెట్టుకొని నాతోటి ఉపాయం చేసుకోవాలని వచ్చిర్రు. ఓకే, తీసినాం. వచ్చిర్రు, ఆ, మంచి తల్లి. ఆ, మీరు తీసే టైంలో నిజంగానే ఆడ తల్లి ఉంది. ఆ, జరగరాంది ఏదన్నా తండకు జరిగితే ఆ, నువ్వు బాధ్యత వహించేదానివా, ఆ. సౌందర్య బాధ్యత వహించేదా? అన్న ఎవరు మాట బాధ్యత? నేను ఆ, ఎవరు దీనికి అన్న మరి పోలీసు వాళ్ళ పాలు చేస్తారా ఏమిరా మరి అన్న నేను ఉమ్, పోలీసు వాళ్ళ పాలు చేస్తారా ఎట్లా ఏంది ఇది ఎవరంటే ఏది లేదు ఎక్కలేదు మా బాధ్యత నా తల్లి ఊరోళ్ళందరూ నాకు బోనం చేసిర్రు ఉమ్, అది ఇది అన్నారు. ఓకే. ఊరోళ్ళంతా ఇప్పుడు రారెందుకు అంటే దినాలు ఉన్నాయి పక్కలయ్యి ఉమ్. ఆమె గురించి దినాలకు పోయిరు తల్లి. దినాలకు పోయిర్రు ఆ, అని నన్ను కమ్మేసారు. ఓకే. ఇంకా నన్ను కమ్మేస్తే ఇంకా వాళ్ళ ఇష్టం అనుకున్నా నేను. అను. దినాలు ఉన్నాయి ఆ, అని చెప్పి వస్తలేరు అమ్మాళ్ళు, ఉమ్, రారు అసోటి కాడికి వెళ్ళి మా దగ్గర ఇడికి రారు కీడు కాడికి వెళ్ళి ఉమ్. అన్నారు. సరే మంచిది అనుకున్నా. తీసిర్రు, అయిపోయింది. ఆ, ఆ, తీసిన తర్వాత ఏం జరిగింది? తీసి హౌజ్ ఏదైతే హౌజ్ ఉందో ఉమ్. ఆ హౌజ్ ముందే పెట్టిర్రా, ముందు నుంచి ఆడుందా? ఆడ ముందే ఏం లేదు ఎన్నో తెచ్చిపెట్టిర్రు. ఆ, దొడ్డి లెక్క ఇక్కడ గిత్తగిత్త ఉంది పాతది గుడిచలేక. అంటే వీళ్ళు ఆల్రెడీ నీకు తెలియక ముందే వీళ్ళు ఆల్రెడీ నాకేం ప్రిపేర్ అయి ఉన్నారు. నాకేది తెలియదు, నేను నీతో మాట్లాడతానా, నిన్ను కూడా కొన్ని అడుగుతా. ఆ, నాకేది తెలియదు. ఆ, అయితే నేను చేసే పద్ధతి చేయాలి కదా. ఉమ్, మా అమ్మని గట్లే ఎవరైనా కలియుగం మీద లోక జ్ఞానం ఉమ్, కథ అట్టే చేస్తారు. అమ్మకు గర్భగుడి తల్లి గర్భాన తోలినట్టు ఓకే. గంగదే గొప్ప. సౌందర్య ఒక మాట అన్నది, ఆ, ఆ తల్లిని వాటర్లు ఎందుకు పెట్టిర్రంటే అగ్రరూపం రాకుండా చల్లగా ఉండాలి కాబట్టి. ఎల్లమ్మ తల్లి అంటేనే పరశురామునికి సంథింగ్ ఆ, భయపడో దేనికో హౌజ్ లో దాచుకుందనే విషయాలు అందరికి తెలుసు. అది తెలుసు. అందరికి తెలుసు. ఆ, అంటే ఇది మీరు చెప్పిందేనా? అంటే ఆ నీళ్ళల్లో పెడితే నిజంగా తల్లి చల్లగా ఉంటదనా, లేదంటే కంపల్సరీ ఎల్లమ్మ తల్లిని భూమిలో నుంచి తీస్తే నీళ్ళలోనే అట్లా పెడతారు హౌజ్ లా? అట్లా అంటున్నావు. ఇప్పుడు ఎల్లమ్మ గోళెంలో కూర్చునేది ఏమో కొడుకు బాధ పెడుతుంటే ఆ, అందులో 7 పుట్ల గోళెముల లోపల బురికిల దాచుకున్నది అది అవతారం ఇలా తట్టుకోలేక, తట్టుకోలేక కొడుకు బాధలు తట్టుకోలేక పరశురాముడు. అవతారముల. అవును, ఇప్పుడు ఈ భూమిలోకి వెళ్ళింది ఈడ పరశురాముడే కదా కొడుకు. కొడుకు పరశురాముడు. పరశురాముడు బాధలు తట్టుకోలేక ఉమ్. పోయి దాచుకుంది. మాది వాళ్ళందరూ దాచుకుంది. ఆమె విజాసనంలో అప్పుడు అప్పట్లా మనం కలియుగం కాకపోతే నువ్వు జోలి అది ఉమ్, ఆమెది. ఉమ్, 5 కథలు అట్లున్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాము, దేవుని తెస్తే అవన్నీ తెచ్చి ఇక డ్రమ్ములన్న వేసి నవధాన్యాలు ఉమ్, పంచామృతము ఉమ్, పసుపు కుంకుమ నిమ్మకాయలు ఉమ్, పోసి ఆ గంగలో పెడతాం. రేపు దేవుని నిలబెడతాం అనగా ఉమ్, తెచ్చి ఉమ్, ఆ గంగలో పెడతాం. ఆ గంగలకి వెళ్ళి తీసి మళ్ళీ ఆమెకు మంచిగా తానం పోసి కొత్త బట్టలు కట్టించి మన పుట్టిన పిల్లని ఏ రకంగా దూడుస్తామో ఆ ఉమ్, రకంగా దూడ్చాలి. ఉమ్, అమ్మను ఉమ్, చూసి ఆ పోషకర్తన చేయాలి. పసుపు ఉమ్. గంధం సొమ్ము తీసినావు తీయంగానే ఉమ్, ఈ క్లారిటీ అమ్మా. ఉమ్. మట్టి ఇట్లా పాకురు పట్టినట్టుందా దేవత, లేదంటే ఫ్రెష్ కొత్తగా ఇప్పుడైతే దేవిని తయారు చేసేటప్పుడు కొడతారు కదా, ఉమ్. ఆ నెక్లు అనేటివి మాసిపోయినట్టున్నాయా, ఫ్రెష్ గా ఉన్నాయా? అస్సలు మాసిపోయినట్లేవు, మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి. సూదుల కట్టు ఉన్నట్టే ఉన్నాయి, సూదులు ఉన్నట్టే ఉన్నాయి. ఆ కొట్టిన తొలులు ఉమ్, ఫ్రెష్గా ముద్దుగా తెల్లగా శకనాలు ఆ కొట్టిన తొలుగు. నీ మనసులో అనుకుంటున్నావు నా ఎంత మనసులో యాక్టర్లు అనుకున్నా, ఉన్నారా? నేను అప్పుడే అనుకున్నా ఇది ఏంది లేదు, ఇది తండని బోల్ తీసాలి, అందరు నన్ను నమ్మాలి, నేను ఒక దేవుని కావాలి, ఇక అది మరి అందరు కలిగి మీద మేము బతికినట్టు ఏడు బతకాలని ఈ ఉపాయం కొడుతుండు. గుడ్డు వాట లేచి వేస్తుండు. లాస్ట్కి వచ్చే వరకు ఉన్న గుడ్డ అమ్ముకుంటాడు అన్న ఆత్మ చెప్తానే ఉంది. ఉమ్, నేను అనుకుని ఇట్లా ఆ, ఆడు ఉన్నది అమ్ముకుంటాడు చూడు లాస్ట్ కాలం. నా మాట ఓకే. కరెక్ట్ అయింది ఇప్పుడు. ఆ దేవుణ్ణి తీయనీకి ఉమ్. ఎన్ని డబ్బులు తీసుకుంది? తీసి ఒప్పుకొని రాలే నేను, ఉమ్. ఒప్పుకొని పోలే. ఊరికే రమ్మంటే పోయినావు. ఊరికే రమ్మంటే పోయిన మీద ఉమ్, అది దేవుడు అని ఏదో చెప్తే నేను గంటే పెట్టుకొస్తుండు. నాకు లక్షలో ఇస్తానే వస్తాను నేను పెడతాను. ఉమ్. దేవుడు అంటే మామూలు అని నేను పెడతాను. 1,00,000 రూపాయలు ఇస్తే, నా జతకి ఇంకో 1,00,000 రూపాయలు ఇస్తే దేవుణ్ణి తీస్తావా అమ్మ నువ్వు? ఆ? అంటే తీయ అంటే ఆడ ఏ కలిగం కింద మునిగింది. మనము దేవుడు వచ్చినప్పుడు చెప్పగలుగుతుంది ఏమో, తీసినందుకు ఏం తీయగలుగుతా చూడాలి, తీయగలుగుతామా లేదని చూడాలి. అంటే చూడాలి. ఇప్పుడు నేను ఏమంటున్నా తల్లి, నువ్వు చెల్లెవు ఎల్లమ్మకి, అదే అవునా? నువ్వు నమ్ముకున్న దేవత. ఎల్లమ్మకు చెల్లెలు. ఇంత ముందు ఎప్పుడన్నా తీసినావా? ఇదే ఫస్ట్ టైం ఇట్లా చేయడం? ఇట్లనా? ఉమ్, ఇంత ముందుకు ఎప్పుడు నేను ఏడ తీయలేదు. ఉమ్, నాకు మా ఊళ్ళోని మా అమ్మ జమ చెట్టు కింద ఉన్నది, గింత ఉన్నది బయటికి వెళ్ళి. ఉమ్, గింత ఉంటే ఆ చిన్నప్పుడు మా నాయన బంద్ చేసినాక వచ్చినాక పిల్లలు ఎక్కడ అక్కడైనా వచ్చినాక ఉమ్, ఈ ఊళ్ళో ఇంకా ఈమె చెప్పుతుంటే
ఇదే ఫస్ట్ టైం కదా నువ్వు దేవుని తీసుడు అయితే? ఇదే ఫస్ట్ టైం. మా ఊళ్ళో గిత్తాత్ ఉన్నది. గిత్తాత్ ఉంటే ఇక అమ్మకు వచ్చింది, నిజం ఆమద్దం అన్నాను పకత చేస్తారు, అంత నిజం కాడికి వచ్చింది. ఊరోళ్ళు ఒప్పుకున్నారు, ఎంక్వైరీ చేసి ఒప్పుకొని లచ్చల పండుగ చేసి ఆమెకి లచ్చల పండుగ చేసి ఆవును కోడెను కట్టి వద్దాం అక్కడికి వద్దాం, ఆ దేవుని దగ్గరికి వద్దాం. పోయినావు, తీసినావు, నీళ్లు ఓపించినావు అని అన్న పెట్టాలి. మరి అడిగిన నువ్వు ఎండ్లో పెడతావు అమ్మ అయితే గంగల తోలాలి, ఇప్పుడు గంగలు ప్రశాంతంగా కూర్చోబెట్టాలి, అన్యాయంగా గాలి కుంచొద్దు. అప్పుడు లోపల ఉన్న దాంట్లో ఆమె శక్తి కొద్దిగా ఉండొచ్చు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చి కూడా అట్లా భర్తలు పెడితే పని మంచిది కాదు నాకు తెలిసిన కాడికి అని చెప్పి ఆ గంగలు పంచామృతం పసుపు వేపించి ఆ గోళం కూడా ఆమె జరిపోయి అంత ఉంది. కొత్తది కొనుక్కొస్తావా, డ్రమ్ములు వేస్తావా అని అడిగితే గోళం ఉంది 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 అన్న. ఉంటే శుభ్రంగా కడుకుంటారు అంటే మంచిదేనా అంటే మంచి బరిదాయ కుర్తి గోళమా అని అడిగిన. అంటే మంచిదే, పరిశుగలం తోమురు మంచిట తోతో అని కడిగిరు పెట్టిరు. ఆడ బిందెలతో నీళ్ళు తెచ్చి పెట్టిరు. ఆమెకు అన్ని పెట్టి అన్ని పోసి పట్టురు అని చెప్పి నా చేత వాళ్ళ చేత పట్టించి తురుముఖాన్ని ఇట్లా ముఖం పెట్టి పడిగలు అందులో కూర్చొని కరెక్ట్ అయింది. వాళ్ళకే ఇక గింత మిగిలింది. ఇట్లా వాళ్ళు ఆల్రెడీ దేవుని సైజ్ తీసుకొని ప్లాన్ తో చేసిరు. అంటే దేవుడు ఇలా పడతాడా లేదా అని ముందే తెచ్చుకొని అన్ని పెట్టుకొని ఇట్లా పడిగ మీద పసుపు కుంకుమ వేసిన, ఇంకా ఉత్తగా ఇట్లా ఉంచాలి ఇట్లా అని బొట్లు పెట్టిన అలంకరించిన గోళానికి. నువ్వు ఆడికి పోయినప్పుడు తల్లి అలంకరించిన అన్ని చేసినావు. ఆడికి పోయినప్పుడు ఆడ అంటే మీకు దేవుడు వచ్చేటోళ్ళు కాబట్టి ఒక చెట్టు కిందకి పోయినప్పుడు దేవుడు ఉండా లేదా అనేది కొంచెం ఏదో ఒకటి అనిపిస్తుంది. నీకు అనిపించింది ఆడికి పోయినప్పుడు దేవుడు ఉందని? నాకు ఆడ ఉంది పాత గుడి సచ్చ ఆడ తావు తప్పించి వేరే తానే ఉంది, ఏదో లవట్లాడుతున్నాని అనిపించింది. ఏదో అంత పిచ్చేశాలు వేస్తున్నాడు అనేది నిండు రూపాయలు మాకు తెలిసిపోయింది. నాకు నా భర్తకు తెలిసిపోయింది. కానీ మనం అనొద్దులే, మనకేం అక్కారా, మనం వెళ్తాను, మనం ఏం చేస్తున్నాం, వచ్చిన పని చేసే వాళ్ళు వాడిని అనుకోని వస్తే నేను ఒప్పుకొని తీసిరు. అయిపోయింది, గోళంలో పెట్టిరు. తర్వాత ఏం జరిగింది? ఇంకా గోళంలో పెట్టినాం, చేసినాం. పెట్టినాక అమ్మ మరి మేము పోతారా, మరి నాకేం లేదా, నా తర సంధిలుగా పెడితే కాపురం విడిచిపెట్టి వస్తే ఎన్ని రోజులు తీసిన రోజు తీసినప్పుడు పోయినాడు ఇవాళ అప్పుడు అడుగు చేరినాం. ఇంకా పొద్దుకులు ఇంకేమో తీసడం పెట్టడం ముర్చడమే సరిపోయింది. పొద్దు మూకింది, బాగా ముర్చిరా, ముర్చడమే సరిపోయింది. కోళ్ళ తెచ్చిండు, 2 కోళ్ళ బరియర్ కోళ్ళు తెచ్చిర్రు. నువ్వే చెప్పలే చెప్పలే బిడ్డ, ఏది చెప్తలే, నాకు చెప్పతందుకు మంచిగా అనిపిస్తలేదు, ఏది మంచిగా అనిపిస్తలేదు. కోసుకున్నారు, కోసుకున్నారు, వండరు, వండి ఇక వండరు, అక్కడ పెట్టుకున్నారు. ఇంకా వాళ్ళే ముడుచుకోము, ఇంకా వాళ్ళ మురుపు పడతలేదు కడుపులా. ఇంకా పెన్నాలు వచ్చిన చుట్టాలు ఇంకా ఆమె ఇంకా చేసి వంట చేసిర్రు. వంట చేసినాక ఈ రమేష్ అంటే ఆయన వచ్చిండు. పాపం అమ్మ నిన్నాడు సార్ వచ్చినప్పుడు కనపడిపోయిండు. పాపం అమ్మ నమస్కారం నమస్కారం అంటే వచ్చినప్పుడు అమ్మ ఉండరా ఇన్ని అంటే మంచం వేసిర్రు, నాకు సిద్ధాలు వేసిర్రు. ఆ దేవుణ్ణి గిట్లా పెట్టిర్రు, గట్లా మాకు కూర్చున్నాం. నేను నమ్మడు ఆ కూర్చున్నాక మందు తీసుకొని వచ్చాడు రమేష్. గిలాసాలు 2 మందు తకార తీసుకొని వచ్చాడు. ఏడుకోయిన బిడ్డ గిట్టేనార జాడ లేకుండా పోయినా పెట్టిపోయేదంటే నాకు పని చేదమ్మా, అందుకనే వస్తున్నామా, ఇంకా నువ్వు ఉన్నాగా మాకేం బాధమ్మా, ఇంత తల్లి ఉన్నాగా అని ఆయన చెప్పిండు. కూర్చొని సరే కానీ కాలు ముఖం కడుకున్నాం. పోయి దేవునికి ఇంత పోయిపో సుక్క కొడుక అన్న, దేవునికి లేచి పోసిండు అడ్డం ఇట్లా ఇంత దూరంగా పోసి నేను ఆయన నువ్వు తాగు బిడ్డ నువ్వు తాగని మాకిద్దరికి ఎందుకు ఊరా రమేష్ ఊరు ఆయన ఏది ఇంకా నాకు ఆడింది మాడింది ఏది చెప్తలేరు. వాళ్ళ ఎంజాయ్మెంట్ లో వాళ్ళే ఉన్నారు. ఎవరికి డౌట్ రాకుండా చేసినామని వాళ్ళు అనుకుంటారు, మీకు డౌట్ వచ్చింది ఆల్రెడీ. మాకు డౌట్ పోకట్టనే వచ్చింది. అడుగు నేను ఎప్పుడైతే పెట్టినా అప్పుడే వచ్చింది, పోకట్టనే కొట్టింది. కడుపునే కుట్టుకు అన్నగాని ఎవరితోటి అంటలేను నేను. ఉంది నీ మనసులో ఉంది నిండా, నేను ఎంత లోతున్నా అంత లోతుంది. కానీ నోరుతోటి మందికి చెప్పడు నీకే నాలుకే జాడిస్తలేను. తెల్లారినాక ఇక చుట్టాలు ఇంకేటని కోసి అన్ని కోసే చుట్టాలు వస్తుర్రు. మరి నేను పోవద్దరా, నాకు ఇంకా మా పోతూనే ఉండే పొద్దు మా ఇంటికి ఇడిదలు ఎప్పుడు తీసుకోవాలి అని నేను అంటున్నా. గౌన్లలో ఇది ఎప్పుడు తీసుకోవాలి, మాకు నిన్న సంది కళ్ళుకు పసరు వస్తుండే పావులు, ఇప్పుడు అది బాయ్ ఇది బాయ్, మరి నాకేమి ఇస్తావురా నువ్వు, నాకు 30,000 అంది ఇప్పుడు అంటే. అమ్మా ఇస్తా 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 అని అన్నాడు. 30,000 నీకు కనుమ పండుగ చేస్తా అంటున్నప్పుడు అప్పుడు ఇత్తు కానీ ఇప్పుడైతే 30,000 నేను ఈ 2 రోజులు సంది ఉన్నందుకు రోజుకు ఒక 15,000 ఆ లెక్కన్నా చూసుకోరా, ఆ లెక్క చూసుకున్నా అన్న అంటే ఇస్తా 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 అన్నా. ఇస్తా ఇస్తా అని అనుకుంటే ఏంది నేను సేపు ఉండాలని గసిరిచ్చిన. గసిరిస్తే ఆ పిల్ల పోయి ఏం చేసింది, 5,000 తీసుకొని వచ్చింది. పిల్లే పెద్ద మనిషి, ఈడు ఆడు ఎవడు ఏం పీకటోడు రాడామెను. పిల్ల తెచ్చింది. పిల్ల తెచ్చి అమ్మ ఇదిగో ఏంటి అమ్మ
డబ్బులు ఎన్ని డబ్బులు ఇస్తున్నావు? 5,000 బడా ఊరాడక తినేది అనుకున్నావా, సావట్ల వండేది అనుకున్నావా? వద్దు పడు 5,000 పుచ్చగందాని అనుకున్నావా? నీకు ఇదంతా తీయాలి ఇట్లా, నీకు అమ్మ నువ్వు ఎట్లా తీసినా కానీ బయట పెట్టేందుకు సాధ్యం కావాలి. నువ్వు చేసే యాక్టింగ్ కి నేను సహకరించినందుకు అదే అనుకున్నావు, పిచ్చి పని. నువ్వు చేసేదానికి నేను సహకరించి నన్ను నీ కోపతనానికి నన్ను తోలుకొచ్చినావు. నీది అమలు అయిపోతుంది, నవ్వుతుందాన్ని కావాలి నాకు డబ్బులు లేకుండా. అంతనే వచ్చింది అయ్యా వరుస నాకు. ఎవరు చెప్పుకుని ఆత్మీయ అనిపించింది, మనసులో అనిపించింది కదా మీరు చేసేదే పిచ్చి పని, దానిలో నన్ను వాడుకుంటా ఇదే అనిపించింది. నాతోటి వాడుకుంటా మీకు గొప్పిరకం కొట్టాలనేది నా ఆత్మీయ అనుకున్నది. అనుకొని అంటే మళ్ళా పోయింది 5,000 తెచ్చింది, 10,000 తెచ్చింది. 10,000 తెచ్చి ఇంక ఇచ్చిర్రు. ఆశలు వదులుకున్నా, ఆశలు వదులుకొని పోతే అంత అమ్మవారే, ఆమె అమ్మవారే కదా మనం సహకరిస్తాను. గలీజ్గా మట్టిగా అప్పిర్రు అడ్డుగోలుగా తెచ్చి నేను శాంతంగా పెట్టి తల్లి గర్భంలో తోలిన గంగదేవి గర్భంలో తోలిన మనకు ముత్తిపాలనే ఇంక పోదాం పని ఆయన అనుకున్న కారు వచ్చింది. అవుతాడు అదే కారు మాట్లాడి మాదేం కాదు, కారు గిరికిరాయి వాళ్ళదే. తోలిండ్రు, వచ్చినాక మళ్ళీ తెల్లారి 3 ఫోన్ చేసిండు. అమ్మ 20వ తారీఖు బోనం ఉండదు, బోనం చేస్తాము, ఏమనుకోకు, బోనాలు చేసినప్పుడు నీకు ఇస్తామంటే ఇంకా రావాలయ్యా నీ బోనాలకే, నేను నేనే తక్కువ నీ బోనం చేసేందుకు అని అన్నా. ఎందుకు అమ్మంటే వచ్చినప్పుడు ఇక నిండా నిలువెల్లా సరిపోయినాయి నాకు బత్యం నీది, ఇక మళ్ళీ ఇప్పుడు వస్తా ఇక నీకు అని అన్నా. అన్నాక ఇక తండకు వచ్చిండు. వాళ్ళు సరుకుంటా తండే వాళ్ళు అత్తగారట, మా ఊరు తండే ఇది. ఇక మళ్ళా ఫోన్ చేసి మరి బోనం చేస్తే ఏం తీసుకుంటావమ్మా అన్నట్టు, నువ్వు చేసినప్పుడు లెక్క పారా, నువ్వు చేసినప్పుడు లెక్క చేస్తే బోనం ఎత్తుకుంటానికి నేను మామూలుగా ఏం రాను, దేవుని తీస్తే నువ్వు అంతకే చేసినావు, 50,000 ఇస్తే నేను బోనం ఎత్తుకుంటా, చూపిస్తా అంతే, నీ బిడ్డకి ఎత్తుతా, నేను ఎత్తుకుంటా, నేను రా అంటే. ఈడ ఒక మాట ఏంటంటే అలయ్య డైరెక్ట్ ప్రొడ్యూసర్, వాళ్ళ అమ్మ డైరెక్టర్, ఈ పిల్ల యాక్టర్, పిల్లకి తోడు యాక్టర్ నువ్వు, అంతే అయ్యి. అంతేనా? అంతే అయ్యి. భలే సెట్ చేసిరు వీళ్ళు. అంతే అయింది. ఇంకా అని ఫోన్ చేస్తాను, ఇంకా లేదు బోనాలు లేవు, తోనాలు లేవు, బోనాలు అవుతున్నాయి ఓ రోజు. అయితే అక్కడ తెలిసిన తనకి ఫోన్ చేసిన, ఏం రా బిడ్డ, అమ్మా నువ్వు వస్తలేవా ఈ రోజు, అమ్మా వస్తలేవా అన్నారు. వస్తలేడా అంటే, ఏది బిడ్డ ఏం వస్తలేవు, ఏం సంగతి, నువ్వు కిషన్ గాడు ఏమేం చేస్తుండే, ఏం సంగతి, తోని అమ్మ బోనాల పండుగ ఇవ్వాలని ఏం పని చేస్తున్నా అని అడుగుతావు, ఇంకా నీకు రాలేవా నువ్వు అన్నాడు. ఈ శివాన్ బోనాలు నాకేం చెప్పింది బిడ్డ, ఆయనకి పోయి దేవుని తీసి బయట పెట్టింది పుణ్యం అయింది, ఇంకా నాతానికి ఎందుకు వస్తాడు, ఎక్కడ పోయినంటే బయన్లో తానికి పోయినట్ట. బయన్లో ఎవరు వాళ్ళు బిడ్డ తెలియదుగా, బయన్లో అంట ఇంకోరెవరో వచ్చిరంట, ఓడోడు వచ్చిర్రు, కొత్త వాళ్ళని తెచ్చిండు. ఇక కొత్త వాళ్ళని తెచ్చి బోనాలు చేసిరంట, అంత చేసిరంట. ఇక నాకు ఫోన్ బిడ్డ అని ఫోన్ నెంబర్ మనకేమవసరం తీసేసి నా కొడుకు. ఆడు మళ్ళీ ఇట్లా ఫోన్ చేస్తే అది చెప్పుతాడు కొట్టాలి కానీ ఎందుకే ఆ చుట్టాలు తనుకోకూడదు, తీసేసి ఇంకా పండుగలు చేసుకురంట. ఇంకా నీకు తెలుసా ఇప్పుడు ఆమెకు ఒక దేవుడు వస్తుండు, అదే అంటే ఒక గురువు అనేది ఉంటది. ఆమె గురువు ఉన్నాడా? మరి గురువు మిమ్మల్ని అనొచ్చా, మీరే గురువు అనొచ్చా? మేము గురువు కాలేదు. అక్కడ ఫస్ట్ పండుగ అప్పుడు ఎవరు రాకేష్ అంట, బోనం రాకేష్ అంట, బోనం రాకేషే గురువు అంట. బోనం రాకేష ఇంకో రాకేష్ నిన్నమన్న టీవీలలో నిన్నమన్న వస్తుండు చెల్లెలలో ఇట్లా గడ్డం, ఆయనేనంట, గడ్డం వస్తుంది చూడు. ఏ రాకేష్? క్లారిటీ చెప్పు. బోనం రాకేషా ఆమె గురువు? ఇంకో రాకేష్ గిడ గడ్డం చిన్న బక్కపాలతో ఉండు చూడు, ఇప్పుడు వస్తుండ చెల్లెలలో. ఒకసారి రాకేష్ పేరేంది? రాకేష్ బోనమా, రౌడీ రాకేషా? ఏమంటారు గాని గడ్డం ఉంది కంటే అలా తిరుగుతుర్రు తిరుగుడు. ఒక నిమిషం, నీకు నేను ఫోటో చూపిస్తా తల్లి, ఎందుకంటే ఇక్కడ శివశక్తులు ఒకటి తల్లి, ప్రతి ఒక్కరు వాళ్ళని చాలా రెస్పెక్ట్ చేస్తారు. బోనాలన్నా ఇంకోటన్నా ఇంకోటన్నా, ఇలాంటి వాళ్ళ వల్ల శివశక్తులకి పేరు ఖరాబ్ అవుతుంది. అయింది ఈమె వల్ల అయింది. ఒక ఫోటో దానికి అంతే వచ్చింది, కాని దానికి అంతే వచ్చింది. 70 మంది తీసుకుంటుండు, 70 మంది తీసుకుంటూ పోతుండు బిడ్డ. అన్న కదా చూడురా, నువ్వు వయసు పిల్ల చిన్న పిల్ల, ఇది కాని పాయాన దేశం తిప్పుతున్నావు, ఇది మంచికి కాదు బిడ్డ. నువ్వు ఎమ్మడు పోయి పిల్లని కుక్కల చేతిలో పెడతావా ఏమిరా అన్న బిడ్డ. ఈ మాట చేతిలో పెడితే ఏమరా పిల్లను, ముద్ర సక్కదానాల పిల్లను ఓరుస్తారా లోకము? అమ్మ ఇంట్లో ఎవరు చూడు, ఈయన నాకు తెలిసి అంటాడు, ఆయనే ఈయన నాకు తెలిసి అంటాడు. ఇంకా ఈయన తాగి పోయినా నేనని చెప్తాడు ఆయన. రౌడీ రాకేష్ ఈయన కూడా తెలుసా బోనం రాకేష్? ఓ నాకు ఆయన పాస్ట్ తెలుసు అంటాడు.
ఆ, ఇప్పుడు అమ్మాయి గురువు ఎవరని చెప్పిర్రు? రౌడీ రాకేష్ అని చెప్పిర్రా? మీకు ఇల్లు ఎవరు చెప్పిర్రు? మున్పు వాళ్ళు వచ్చిరంట, ఆ. వాళ్ళే గురువులం వాళ్ళే అని ముక్కు పెట్టింది వాళ్ళేనంట, మెడకు ఇవన్నీ గవలేసి రాలేనంట, ఆ బోనం ఎత్తి రాలేనంట, కుండలు తెచ్చి రాలేనంట, ఉమ్. అన్ని తెచ్చి గద్దేసి రాలేనంట, ఆ. ఆ పడిగ తిప్పిర్రు ఇంట్లో జాజితోటి. నీకంటే ముందు వేరేటోళ్ళు ఉన్నారు ఇక్కడ. నాకన్నా ముందు వేరేటోళ్ళు బిడ్డ, నేనుకి కొంచెం మొన్న జస్ట్ దేవుని దీనికి మాత్రం నేను తీసుకోలేదు అంతే. దేవునికి మాత్రమే నన్ను ఈడి రౌడి రాకేష్ ఏమంట ఆయన ఉన్నాడంట వచ్చిండ అని చెప్తున్నాడు. ఆడే నాకు గొప్ప చెప్తుండా ఎవరు గొప్ప చెప్తుండో మరి చెప్పిండు. చెప్తే ఎవడైతే మనకేంది కానీ మళ్ళా ఇక చేసుకొని నేను వెళ్ళి వచ్చినాక ఇక అంతే. సౌందర్య గురువు రౌడి రాకేష్ అని చెప్పారు. ఆ ఆయన పెట్టుకొని పోయినా ఒక్కరు కాదు, ఏ 10 మంది తిరిగితే నేను ఫోన్ చేసి తిట్టినా. మంచి పద్ధతి కాదురా, వయసు పిల్లలు నువ్వు దేశం తిరగడం మంచిది కాదు, కాలం మంచిగా లేదు. నీ చిలక నీది, దేవుడు నీది, బిడ్డ నీది. నీ సాధారణ ఉంటే దీపం పెట్టుకో, గద్దె పెట్టుకో. గద్దె వేసిపోయారు కదా వాళ్ళు, నేనేలే బిడ్డ నాకు తెలియదు. ఎవరు చెప్పారు గద్దె వాళ్ళు వేసిరని? వాళ్ళే ఇంటోలే గద్దె వాళ్ళే వేసిరు. మరి వాళ్ళనే పిలిపించి దేవుణ్ణి తీపియకపోయినావు, నన్ను ఎందుకు పిలిచినావు? ఎందుకు అడగలే అన్నా? అడిగినా, అడితే నాకు నచ్చలే అమ్మా, మా లచ్చలు తెచ్చిపోయారు కొడుకులు, లచ్చలు తెచ్చిపోయారు అంటే మరి కుజోళ్ళు ఒగ్గోళ్ళు అంటే గట్టే ఉంటారు కొడుక, తిండి తాగడం డాన్స్ అప్పుడే ఉంటది వాళ్ళది, పద్ధతులు అంటే మరి నీకు తెలియలేదు కదా అని చెప్పి నేను అన్నా. అంటే అందుకనే ఇక ఇంతే అమ్మా, నువ్వే అమ్మా, మాకైతే ఎవ్వలేరమ్మా, ఈసారి ఇక పండగ చేస్తా గుడిలో ఓపెన్ చేసినాక నువ్వే నా బిడ్డ గురువు, నాకు గురువు నువ్వే, నీతోటే పండుగ చేపిస్తా. ఇప్పుడు గులుక్కుంట పోకు, నన్ను తిట్టుకుంటా పోకు, పండుగ చేసినప్పుడు నీకు బోనాలు చేసినప్పుడు నీకు ఇస్తా పైసలు నాకు. ఓకే. ఆ దేవుని విగ్రహాన్ని తీసినప్పుడు బీస్మెంట్ లేపుందా గుడి కోసం? బీస్మెంట్ లేపుంది, నాకు ఈడుకుంటది బీస్మెంట్. పిల్లలు 14 పిల్లలు పోసున్నాయి. కాదు తల్లి, విగ్రహాన్ని లోపల నుంచి తీయకముందుకే గుడి లేచింది. ఇదేం పాపము, గుడి ఏడ చూసి మళ్ళీ లింగాలు తెస్తాం అనుకున్నాడా? ఈడు దేవుడు ఉన్నాడే, పెట్టిర్రు ఇద్దరు పిల్లమోడు అనుకుంటున్నాం మేము. ఇంకా మేము ఒక్క లాజిక్ తల్లి, నీకు దండం పెడతా, అడిగింది అడుగుతున్నాను ఎందుకంటే జనాలకు అర్థం కావాలి. అవును మరి, మీరు దేవుణ్ణి తీయనికి పోయినప్పుడు బీస్మెంట్ లేపుందా, లేదంటే ఆ చిన్న గుడి ఒకటే కట్టుందా? బీస్మెంట్ లేపుంది. పిల్లలు 14 పిల్లలు రేంచిన గర్భగుడికి 4 పిల్లలు రెడెల్పుగా పెట్టిండ్రు, ఆ మట్టి కొట్టించిండు. మరి నువ్వు అడగలేదా? అరే మరి దేవుణ్ణి తీయనే లేదు, దేవుడు ఉన్నాడని నీకు ఎట్లా తెలుసు? మరి గుడి ప్లానింగ్ ఎట్లా చేసినావని నా బిడ్డ చెప్తుంది కాబట్టికనే అమ్మా మొదలు పెట్టినా. దేవుడు వెళ్ళని ఉంది, నా బిడ్డకు వస్తుంది, ఎల్లు బయటకు వచ్చిన అని చెప్పిందంట పిల్లకి దేవుడు. డైరెక్ట్ గా అందరికేమో ఒక దేవుడు రావాలంటే 6 నెలలు ఎంతో టైం పడుతుంది, అంత ఆగమానం చేస్తుంటారు, డప్పు సప్పుడు అయితే కొంచెం గందరగోళం అవుతుంది, కీకలు వేస్తుంటారు, ఇది ఉంటది. ఈమె కీకలేం లేవు, డైరెక్ట్ కీకలే. ఇంకా ఉన్నప్పుడే కెక్కి అంటది, అంతే అంటది. ఇట్లా పెట్టుకుంటది కిక్కి ఇంకా 3 మాటలు అంటది. అమ్మలేదు, అయ్యను పిన్ని అంటది, గంగమ్మను పిన్ని అంటది, ఆ పార్వతమ్మ లేదు, ఎవ్వరు లేరు, ఆ ముగ్గురిని అంటది అంటది, అంతే. ఇట్లా ఫోల్డ్ చేస్తుంది, ఇట్లా చేస్తుంది, ఇట్లా అంటది. ఇంకా ఆడికే వాళ్ళ అమ్మ నాయన తిరుపతి కొండ అనుకుంటారు వాళ్ళు. ఇంకోటి తల్లి, సిగమూగిన వాళ్ళు దేవుడు పోయిన తర్వాత బేకోట్లు తీస్తారు అనేది వస్తుంది చాలా మందికి సహజంగా, దేవుడు వచ్చిన వాళ్ళు. నాకు రావు, నాకైతే రావు, కొంతమందికి వస్తుంటది. ఈమె కూడా మరి ఇప్పుడు నేను పోయినప్పుడు లేవు, ఒకటొకటి నేర్చుకుంటుంది. అంటే ఈ మధ్య కొత్తది వస్తుంది, నేను పోయినప్పుడు లేవు, నాకు ఆ డేపులు నాకు కూడా రావు. సామాన్యంగా మా అమ్మ రాదు, 1 గంట పడుతుంది మా అమ్మ పేరుకి వచ్చే వరకు అలా. నాకు అవునా? గంటన్నర నాకు రాదు అట్లా. ఆమె పోషకార్తన చేసి ఆమె ఇద్దరు పెట్టి ఆమెది ఏమేం కావాలి అవి పెట్టినాకనే పక్క 1-2 గంటలు కావాలి. వచ్చిన మంది మా టైం పొద్దుపోతేట్టుంది అమ్మకి, ఇంకా మా ఆగ్యలు వస్తలేవా అని బాధపడతారట. నేను అడిగితే రావాలి శీగం, మరి రాదు నాకు. మరి నీ శిష్యురాలకు వస్తుంది. ఇంకా ఆమెకు వచ్చిన కరెక్ట్ కాదు, అదేందో పోషకాత్మ చెయ్యబోయిండు, తారుమారు తండను అంటే పొలటి కొట్టి ఒక దేవుని కావాలి. తండ వాళ్ళని నమ్మించిన విషయం వాస్తవమే అది, వాస్తవమే అది. దేవుని తీయక ముందుకే పిల్లర్లు వేసుడేంది? పిల్లలు నేను పోయేవరకే వేసిండు. మరి ఈడ గుడి వేస్తానంటే బునాది తీసినప్పుడు నాకు ఫోన్ చేసిండు. బునాది తీసినప్పుడు ఫోన్ చేస్తే నేను రానయ్యా, ఆ బాపనోళ్ళని అడగాలి, అది ఆ సంగతి. అమ్మ ఒక తల్లి, నువ్వు గుడి కట్టినవిడ, గుడి కట్టినప్పుడు ఏమేం చేసినావు, ఏమేం చెయ్యాలి, ఎవరెవరు ఉండాలి? అయ్యగారు,
రావాలి అని ఆడే చెప్పిండు. నేను అయ్యగారు నేను రప్పియలేదు. గుడి బునాది పోసినప్పుడు ఆమె శంకుతాపం నీ చేసినప్పుడు గుడి సంగతి చెప్పు. నా గుడి సంగతి ఆ. అది ఫస్ట్ శంకుతాపం చేసినప్పుడు ముత్యము పాగుడము పంచలోగం బంగారం ఎండి ఆ. అన్ని పట్టె పోషకాస్తాలు మొత్తం భార్య భర్తకు కంకణం కట్టిర్రు, బ్రహ్మములు లేచిండ్రు. ఈ గుడికి బునాది శంకుతాపం తీసినాడు 5 పారలు తీపిచ్చిర్రు ఫస్ట్ లా నా గుడికి. తీపిచ్చి మంచి మూల మీదకి తీపిచ్చి ఆ నీళ్లు ధారవాడంగా ఊపిస్తే. ఎన్ని రోజులు కట్టినావా? 6 నెలలు కట్టినావు ఈ గుడి? 6 నెలలు కూడా కానియలేదు. 5 నెలల వరకు గుడి కంప్లీట్ అయింది. కట్టొచ్చు అట్లా గుడి కడతారు అట్లా? అర్జెంట్ పని లేచింది. అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే అట్లా లెక్కలు ఉండాలి. ఇక్కడ డౌట్ కొడుతుంది మీరు నిజంగానే దేవతనా కాదా అనేది. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే అనాలి అనాలి. ఒక గుడి తల్లి ఒక గుడి కట్టాలంటే 6 నెలల 3 నెలల గుడుగులు కడతారా? అంటే నాది మోస్తాలు ఉత్త కూడా పెట్టి స్టెప్పులో పెట్టించిన ఏది పెట్టలే పెద్దగా నేను. అంటే ఒకటొకటి చేపించినా ఒకేసారి కంప్లీట్ చేయలే. ఒకటి ఇక చేపించుకో దాతలు కూడా కొంతమంది మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఓ సంవత్సరం 2 సంవత్సరాలు పట్టిందా? 2 సంవత్సరాలు పట్టలేదు, 3 సంవత్సరాలు పట్టలేదు. 8-9 నెలల పండుగ గ్రాంగ్ చేసిన. ఎందుకంటే నాకు ఏదైనా ఊరు కాడ గుడిలు కడితే సంవత్సరాలు ఎందుకు కడతారు అట్లా? అంటే అవి మామూలు అయిన డిజైన్లు కథలు అవి పెట్టి లచ్చలు నా తాన లేవు. ఇల్లు లేక పెట్టుకున్నా 4 పిల్లలు రోపించిన. ఇది దిమ్మెలు పిల్లలుగా ఇటుక పిల్ల దిమ్మెలు ఇది మా ఊరిలో ఇప్పించారు కొంతమంది. ఈ పిల్లలు వెళ్ళి అంత వేసిరు తల్లి. ఓకే గుడి కట్టినావు. ఇక్కడ నాకు డౌట్ ఏమొస్తుంది అంటే నీ దగ్గర ట్రైనింగ్ తీసుకుని వాళ్ళు ప్లాన్ చేసినట్టున్నారు. అంటే వాళ్ళు చెప్పేది ఎట్లు అంటే ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఎన్ని రోజులలో అంటే అన్న కాదు ఒక ఇంటర్వ్యూలా 5 నెలల్లో 6 నెలల్లో అయిపోతుంది అంటే ఇప్పుడు నీ సబ్జెక్ట్ కూడా అదే ఉంది కాబట్టి నువ్వు గుడి ఎప్పుడైందని నిన్న ఎప్పుడన్నా అడిగిరా వీళ్ళు గుడి ఎట్లా కడతారు అట్లాంటి? అడగలేదు. నాది పెద్దగా కాదు బొమ్మరిల్లు అంతేగా నాది. పెద్దగా అయితే గుడి చిన్న ఉంది. చిన్న 14 పిల్లర్లు అంటే 14 పిల్లలు అంటే నేను కొడుకు సంకల చేయబెట్టుకున్నా. అబ్బా ఏం చేస్తాడు ఈ కొడుకు, ఇంకా ఎకరం అమ్ముకుంటాడా, ఇంత గుడి ఎందుకు ఈయనకి, ఈ పిల్ల పెళ్లి చేయడా, ఒకరింటికి ఇస్తే పోయేదానికి. ఇప్పటికే పెళ్లి 23 ఏళ్ళు 22 ఏళ్ళు ఉండేదానికి. చిన్నపిల్ల ఏం కాదు. 10th క్లాస్ అంటారు పిల్లలు, 10వ తరగతి అంటారు. 10 సిగ్గులాగా నేను చూస్తాను కళ్ళకు. ఎక్కడ పిల్ల 23 ఏళ్ళు 22 ఏళ్ళ పిల్ల, అది మామూలు పిల్ల ఏం కాదు. పెళ్లి చేస్తే పిల్ల ఉట్టు. నీకు ఎట్లా అనిపించింది అమ్మాయితో మాట్లాడుతుంటే? నిజంగా మాట్లాడుతున్నా అనిపించింది? నీకు ఏమనిపించింది చెప్తా. నాకు ఏ మాట నాకు అశీరంగా నాకు ఒకసారి కోపం వస్తుంది ఆ ఇరుపుతోటి. పిల్ల లేక పెదవులు నటించుకోవు, మాట నటించుకోవు, చేసేటి పెద్ద పోలికలా అమ్మాయి అక్కడనే పెట్టి ముందుకి అదే మాట్లాడుతుంది. పైస కారణైనా పొలం కారణైనా వస్తువు కారణైనా అమ్మాయి అక్కడ నువ్వు ముందుకు ఆ పిల్ల ముందుకు దూగుతుంది. ఇంకే పని చేసినా ఈమెకి ఇంతనే ఉంటట్టుందని నేను ఆమె చెప్పింది ఇంటారు ఇంట్లో వాళ్ళు. ఆమె చెప్పిందే వింటారు. ఆమె చెప్పిందే వింటారు. వాళ్ళ మేనత్త కూడా మేనమా పెళ్ళం కూడా అన్నది. ఏమన్నది, ఏందమ్మా నీ కోడలు మీ అన్న ఆడబిడ్డకి టుక్లాడుతారు చిన్న పిల్లతోటి అని అంటే, మా అమ్మ దేవినమ్మ ఆ బిడ్డకే గుర్తు మా ఆడబిడ్డకి ఏం తెలియదు, ఆ బిడ్డకే గుర్తు మా అన్నకే గుర్తు ఆ పిల్లకే గుర్తు మాకు తెలుస్తలేదు అని అలా తమ్మిని పెళ్ళం కూడా అన్నది. అయితే వాళ్ళు వచ్చిరు ఇది పేపర్ వీళ్ళెక్కరు వచ్చినట్టునే లంకలు కొట్టుకుని నన్ను విడిచిపెట్టి నన్ను నా మొన్నింటి విడిచిపెట్ట గుడికాడ పడదా కల్లూరుక ఇంటి వాళ్ళు మొత్తం మీడియా వాళ్ళు వచ్చిరా నిన్ను వదిలేసి నన్ను వదిలేసారు. ఇక నేను బట్టలు కట్టుబట్టలు వేసింది ఎట్లా కట్టుకుంటా, నీళ్ళాలు వేసి జరేసి నాకు ఏదన్నా నువ్వు కట్టని చీర చూడాలి నన్ను అలా అమ్మదాన్ని. చూసి దేవరాడిని ఏదో ఓ చీర ఇచ్చింది. అమ్మ పోనీ ఏం చేస్తాను కట్టుకొని చేస్తుంటే అమ్మాయి అదే వచ్చిరంట అని సంకలు కొడుతుంది. ఇది ఎక్కడ దేవుని అమ్మ ఎక్కడ దేవుడు, ఇది ఇట్లా పోతుంది. ఏ పాప గుప్ప ఆ పిల్లని దాని మీరమా పిల్ల అని తాను విడిచిపెట్టిర్రు. తాళంకిచ్చే అదికిచ్చే అని చెప్పుకుంటా దాన్ని తాను పెట్టి ఛాయ్ చేసిర్రు. ఛాయ్ ఉన్నకాయ ఛాయ్ పోయిర్రు. పాలు ఉండే నాకు గాయనే లేదు, ఛాయ్ ఇయ్యనే లేదు. ఏమో ఛాయ్ ఉన్నది. నువ్వు ఆయనకి ఇప్పుడు ఇది చేసేది ఫేక్ కదా, నువ్వు నాకు కాల్ చేసి మాట్లాడినప్పుడు కొన్ని చెప్తున్నావు అన్ని అన్నిట్లా చెప్పినావు, ఇది కూడా అదే చెప్తున్నావు. నేను ఆల్రెడీ చెప్పినా వానికి అనే మాట చెప్పినావు. ఆ బిడ్డని ఆగం చేయకరా చిన్న పోరి అని చెప్పినా అన్నావు. ఏ సందర్భంలో చెప్పాలనిపించింది? ఇది ఫేక్ అని తెలిసినాక చెప్పాలనిపించిందా? నాకు ఇది డూబ్ అని తెలిసినాకనే చెప్పాలనిపించింది. డూబ్ అని తెలిసిన తొలత గుదోలుకొచ్చినప్పుడు కూడా నాకు నచ్చలే. ఏం పిల్లకి దేడు వస్తాడు కానీ పిల్లకి బల్లె ఉండేది అంటారు. అది దయ్యం పట్టిందో భూతం పట్టిందో అని వాళ్ళు చెప్తారు. దేవుడు అని చెప్పలేదు ఏదని అంటే వీళ్ళు ఆల్రెడీ అంటే గూడెవాసులు చెప్పేది 1 సంవత్సరం నుంచి జరుగుతుంది కథ.
అది నాకు చిన్న గుడి తెలియదు. ఎప్పుడు కట్టిరో నీకు తెలుసా ఆడ? నాకు అస్సలు తోక తెలియదు, తొండం తెలియదు. తొలుత ఆ పిల్లని తీసేయనిక పోయినప్పుడు ఆ పడిగ లేకుండే, ఇప్పుడు ఇత్తడి పడిగ పెట్టిరుగా కొత్తగా. మొన్న దేవుని తెచ్చినప్పుడు పోతే అమ్మ అప్పుడు పడిగ లేకుండా ఇట్లా గురిగి లేక సిమెంట్ తోడు చేసినారు. పువ్వులు పసుపు కుంకుమ ఆ శిఖల మీద పోసి ఉన్నా నేను. పూలు పెడితే నిలవకుండా పడిపోతున్నాయి నున్న ఉండి. ఇప్పుడు మంచిగా ఇత్తడి పడిగ ఇట్లా చుట్టూ తిరుక్కొని పడిగిట్లుంది బుడ్డగుడి మీద సెటప్ చేపించారు. సెట్ చేసిరు దాన్ని. ఇదే వచ్చిండా అని నేను మా ఆయనతో మేము ఇద్దరం అనుకున్నాం. ఏ మొత్తం ఇదేనా తెచ్చినట్టుంది కూడా అనుకున్నా. నేనే అన్నాము ఇద్దరం అనుకున్నాం. అయిపోయింది. కానీ చెప్తలేను నేను. అనుకున్న తర్వాత తల్లి ఆ పిల్ల నాగం చేయకు అని ఒక మాట నేను చెప్పిన బిడ్డ నువ్వు. అవును, ఫస్ట్ మస్తు సార్లు చెప్పిన వద్దురో పిల్లను పొద్దు మంచోళ్ళు గారు బిడ్డ వద్దు, వయసు పిల్ల ఆకుపాసలు బొక్కపాసలు అయితే వయసుకొచ్చిన పిల్ల అన్నవాసం లాక్కొని పోతాడు వాడన్న. నేను చెప్తున్నా వద్దు, ఎందుకురా నీకు నీ గుడి దేవుడు, నీ పిల్ల నీ కథ, నీకు ఇష్టం ఉంటే దీపం పెట్టుకో, మంది వస్తే రాని పెట్టుకో, కొలుపు సాగి. సిగమే రాదని నువ్వే అంటున్నావు తల్లి. మంది వస్తే ఏం చేస్తారు తల్లి? ఆయనకి చెప్పినా నేను అట్లా. ఆమె ఇష్టం, అతనికి ఏమైనా చేసుకోని. అక్కడిక్కడ దొరకపోతున్నావురా, వయసు పిల్ల ఆగం చేసుకోకు ఒక్క బిడ్డ అంటున్నావు. ఈ మాట నాకు మంచిగా చెప్పినా. అది ఏమి రాకపోతే ఏమైనా చేసుకో, మనకేం అవసరం బిడ్డ, నా తానుకే కొండ మీద కోతి ఆనకాడ నాకేం ఆకరా అని గట్ల బతుకు. గాని పిల్లని తీసుకొని చెట్టు ఇంకా అమ్మ బిడ్డ వాడు తిరిగా నూరే లేదు, ఎన్ని పైసలు ఖర్చు అయినవో. ఇప్పుడు ఆ తలం ఏం చేస్తాడో వాడు, ఆ ఉన్నారా కూడా లేకుండా పోతాడు. అన్యాయంగా నేను దేవుని కావాలని నన్ను తీసుకుపోయి అందులో ఒక ఇజ్జ తీసినట్టుగా నాకు అనిపించింది. అనిపిస్తూనే ఉంది. అప్పుడు అనిపించింది, ఎప్పుడు నువ్వు ఫోన్ చేసినప్పుడు అనుకున్నా ఈ ఊరలు టూంటాం కొడుతురు, దీని పేరు ఉన్నాము. ఈ అమ్మాయి మేము యాక్చువల్గా ఇంటర్వ్యూకి అని పోయినాము. అక్కడికి పోయిన తర్వాత గుడికాడికి రమ్మని నేను ఏందో చూపిస్తాను నిజరూపం అది ఉరుతుందా పిల్ల. ఏం చూపిస్తుంది మాట ఇంకా మాట రాదు. ఆయన ఆ ఊరల నుండి ఈయన ఇంటికాడ చూపించమన్నట్టు లేదు, గుడికాడనే చూపిస్తా అంటే అందరం కలిసి ఒక 70 మంది దాకా వచ్చి రాళ్ళు. ఆ గుళ్ళ ఇంత గురుగులు పెట్టిర్రు బుడ్డ గుళ్ళ. నేను ఒకటైతే చెప్తా, ఈడికి వచ్చిన నాకు ఇక్కడ ప్రశాంతంగా ఉంది. ఆడ బుగులు ఎత్తుకున్నట్టే ఉంటది. ఆడ ఓ దేవుని స్పర్శ లేదు, ఏది లేదు. అంటే కొంతమంది మిత్రులు గూస్ బంప్స్ వస్తున్నాయి, సుడిగాలు వస్తుంది అంటే ఖాళీ ఉన్న ప్లేస్ లో సుడిగాలి అనేది కామన్ గా వస్తుంది. అది వస్తుంది, దేవుడే వస్తున్నాని వాళ్ళు చెప్తారు ముందే. కెమెరాలు ఏదేదో అని చెప్తే సరే, ఎంతవరకు అవన్నీ చూసేపోయినా ఎంతవరకు నిజం? ఈ అమ్మాయి ఇంత అద్భుతం జరుగుతుంటే సర్పంచ్ ఎందుకు సపోర్ట్ చేస్తలేడు? పోయి సర్పంచ్ని మొత్తం కడిగేద్దామని పోతే ఆడ కడుగులేం లేదు. వాళ్ళంతా 2 గుంటలు భూమి ఇస్తున్నారు, పైసలు పెట్టిర్రు, మనిషికి 20,000 పెట్టి బోనాలు చేసిరట. ఒకటి తల్లి నువ్వు ఒకటి చెప్పు, బోనాలు శివారు దాటి పోవచ్చా? పోవు. నేను పోతే అవన్నీ నేను అన్నట్టుగా నేను చెప్పుదు. ఆ బోనాలు నాకు తెలియదు, ఆ బోనం సంగతి నేను చెప్పలేను, నేను చూడలేదు. వాళ్ళు నా దోలకపోతే ఒకటే క్వశ్చన్ వాళ్ళే చెప్పారు. ఊరోళ్ళు కూడా ఏమన్నారంటే, మేము ఊరు చివారన మాకు కొన్ని గుళ్ళు ఉన్నాయి, ఆ ప్లేస్ లో 2 గుంటల భూమి కొందాం, పైసలు పోయినా సరే. సరే ఎల్లమ్మ దేవత వస్తుంది అంటారు కదా, ఏదో ఒకటి నువ్వే పూజారన్లా వచ్చింది ఏదో నువ్వే తీసుకో, ఏదైనా పాడైపోని అన్నట్టు వాళ్ళు చెప్పారు. ఉన్నది, ఆ వీడియో కూడా ఉంది, చెప్తున్నా తల్లి. ఆడ కట్టుకోకుండా అమ్మ ఈయన్నే కూర్చుంటా అన్నది ఇట్లుంటదా? అమ్మ ఈయన్నే కూర్చుంటా అని చెప్తుంది ఎవరికైనా? చెప్పదు. మన పూజ, మన చేతాను, మన ఇగురం, మన భోగం, మన జ్ఞాపక శక్తిని దేవుడు గాలి పోస్తేనే మనకి ఇదంతా నడుస్తుంది. కళలు వచ్చి నాకు నైవేద్యం ఇది పెట్టాలని అడుగుతుందా తల్లి? నువ్వు ఇన్ని రోజుల నుంచి అడగదమ్మా, అడగదు. నాకు ఇది పెట్టు అని అడగదు. కానీ ఎవరో ముసలమ్మ వచ్చినట్టు మాట్లాడి ఏ ఊరుకోపోయినట్టు గట్ల గిట్ల మన ఉండాలి. మనం చూసిన వాళ్ళే నిద్రలు వస్తారు, గంతే. నిద్రలో వస్తారు గంతే, కానీ డైరెక్ట్ గా కనిపించారు కదా. ఆమె కనబడితే ఇక అసలు బతకము, మనం అంట కలిగి ఉండదంట. మరి ఈమె మొత్తం కనిపిస్తుంది, నాతో మాట్లాడుతుంది, నైవేద్యం సరిపోలేదని చెప్పింది, మళ్ళొండినము నైవేద్యం సరిపోలే అని ఏమో చెప్తా. అది ఎవరైనా చెప్తారా? చెప్పరు తల్లి. ఆమె తినదు. మనం ఆమెకు మంచిగా శుద్ధిగా తానం చేసి మంచిగా అంట వేసి పెడతాము, కళ్ళ చూపిస్తాం, కొబ్బరికాయ కొడతాము, నిమ్మకాయలు కోస్తాము, ఇంకా దండం గుమ్మడికాయ పెడతాం. పెడితే ఆ అన్నం మళ్ళా మనమే తింటాం. ఓకేనా? ఆమె గింత హెల్త్ కూడా కాదు. అయిపోయింది. మన సాటిస్ఫాక్షన్ కోసం దేవుణ్ణి మొక్కినందుకు ఇంత కళ్ళు సాక పెడతాం, ఇంత ఉంటది. ఇదంతా పూర్వకాలం నుంచి వచ్చే ఆచారమే ఇది అంతా. అవును, ఓకేనా? పూర్వకాలంలో కలియుగం జరగాలనే భగవంతుడు మనకి విమోచన ఇచ్చింది ఇక్కడ. అవును, అది ఇదంతా జరిగింది తల్లి. ఓకే, ఇప్పుడు టోటల్ గా నీ మీదకి వచ్చేటట్టు ఉంది. నా మీదకి ఏ లెక్క రాదు, ఉన్నది గిది. నా మీదకి ఎట్ట వస్తుంది? తప్పు చేసేటోడికి తెలియదు, తప్పు అని తెలిసి కూడా తప్పు చేసింది. ఈమెది ఎంత పెద్ద తప్పు.
ఈమెది ఎంత కరెక్ట్ అన్న కాడికి వస్తుంది. ఈమెది కరెక్ట్ కాదు, ఈమె తప్పు అని అంటారు. అదే ఈమెకు తెలిసిన ఈమెది ఏ పాటి కరెక్ట్ తెలియక వాళ్ళు చేసిరు పిచ్చి పని. నువ్వెందుకు ఈమె నేను చేయలేనని వచ్చేసి ఎట్లా యాక్సెప్ట్ చేసింది? ఇలాంటి వాళ్ళ వల్లనే కదా ఇలాంటి వాళ్ళు తయారవుతారు అనేది బయట డౌట్. అంతకే వచ్చి చేసిర్రు. ఇప్పుడు నేను చేసింది కాదు ఆ గుళ్ళో. నేను అందుకని నాకు తెలియదు, చూపిస్తావా అంటే తీయలేక కాదు, నన్ను తీసుకు యాక్టర్ ఎట్లా చేసి చెప్పనా బిడ్డ. నేను వాళ్ళు దోయనమ్మ తోలుకొచ్చిన వేరే వాళ్ళు వచ్చి దేవుని తీసిరంట, వెళ్ళిర్రంట, తండ మొత్తం నమ్మియాలి, ఈ లెక్కకు రావాలి, ఈ పెట్టింది మాసిపోవాలి. వాళ్ళు తెచ్చింది కాకుండా లోపటిని ఉన్నది తీసినాం అన్నట్టు తెలియాలి. పోతే ఆమె ఏమడుగుతుందో అడగనో 5ో 10ో ఇచ్చి తోలితే వాయే అన్న లెక్కన నన్ను తీసుకుపోయిరు అంతే. నాకు మొదట దేవుని తీయాలని తీసుకపోలే, నాకు దేవుడు ఉండేదని తీసుకపోలే, ఆ జోలీడ చెప్పలే. ఆ ముచ్చట ఎట్లా రావాలంటే నేను చేసిన విచారానికి ఆ పిల్లకి తీసేసిన కదా, మళ్ళీ అట్లా ఎక్కడనో తిక్క తిక్క ఇంటికి అన్నట్టు నువ్వు నేను తప్పు పడతలేను తల్లి. చెప్పు. ఒకటి, ఒక దేవుణ్ణి తీయాలన్నా ఏదన్నా ఉండాలన్నా ఇంకేదన్నా ఇక్కడ నేను అడగడం కాదు, ఇది జనాల క్వశ్చన్. అవును, తెలివి తక్కువడు, తెలివి తక్కువది, ఇంకా తెలివి తక్కువది. మరి ఈమె తెలివి ఏమైంది? తీసటామ తెలివి అంతే అంతే వచ్చింది, అంతే వచ్చింది కదా. అదే వాళ్ళు తీసటామ తెలివి అంటే వాళ్ళు వెయ్యాక నేనైతే చేత పట్టు. పైసల కోసం ఏమైనా చేస్తుందా? పైసల కోసం ఏమైనా చేస్తాను. నన్ను ఒప్పుకోకుండా వచ్చింది ఇవన్నీ ఎట్లా పట్టి లేవట్టినందుకన్నా మరి నేను ఇంటికాడ పరీక్ష పెట్టి వచ్చినందుకు. ఇంతకుముందు నేను చెప్పినప్పుడు యాక్టర్ల తోడుగా నువ్వు యాక్టర్ అయిన వాడిగా అమ్మ అయిపోయింది, పోయిర్రు చేసిర్రు. ఇప్పుడు నీ భక్తులు నేను నమ్మాలనా వద్దా? నా భక్తులకు నేను చేయబెట్టిన కాడ ఏడ ఫెయిల్ లేదు, అంత పాసే ఉంది. రాజాని తట్టెత్తుకొని పోను, బుట్టెత్తుకొని పోను, వసరా మ్యాటర్ వేయలే, బ్యానర్ వేయలే. నేను ఉన్నావా, ఇష్టం ఉన్నోళ్ళు మా ఊరికి సౌకర్యం, బస్సుల సౌకర్యం కావాలి కేవాలి అని ఉండదు నాకు. ఆ నక్కెన ఉంటే వాడే బండి తీసుకొని వస్తాడు, కారు తీసుకొని వస్తాడు, ఆటో కట్టుకొని వస్తారు. నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి అందరికి మంచిగా అయిందా తల్లి? నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నాకు పేరుండే పాటికినే ఇన్నేళ్ల సంది. ఇదంతా తీసిర్రు వీళ్ళు. ఇంటర్వ్యూలు వీడియోలలో కూడా ఈ స్టూడియోలలో సిగాలు గడాలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? అప్పటికి నీకు తెలుసా వీళ్ళు? అంతకన్నా ముందు నుంచే ఉందా ఈ నాటకాలు? నాకు అప్పతో అస్సలు తెలియదు వీళ్ళు. నా దొరకపోయినా అంటే ఈ ఇంటర్వ్యూలు ఇచ్చిన తర్వాతనే దేవుని తీసిరా? అంతకన్నా ముందే దేవుని తీసిరా? దేవుని చేసినాక స్టార్ట్. దేశం తిరుగుడు ఎన్న చూసినా ఏది రోగికి ఇట్లా వస్తుందో, ఈడు ముంచుకుంటారో అని నేను చూస్తున్నా. మనకేమక్కరా ఆడు బోనం చేస్తాను, నాకు 10,000 ఇస్తా అని. అమ్మ చూడు ఉన్నది, నేను దేవునార్తి కాదు శాపన పెట్టుకుంటున్నా చేరినాను ఇంటికి. అది బాగుపడాడు, దేవుని మీద అబద్ధాలు చేస్తున్నాడు కదా, చూడు ఎట్లా అవుతాడు అన్న. నేను అదే రమేష్ తోటి వీడియోలలో చూసినావు. ఆ వీడియోలలో చూసి ఆమె చెప్పే విధానం నీకేమనిపించింది? ఆమె శిగాలు కూడా ఏడబట్ట ఎట్లా అనిపించిందా? ఆయన దేశానికి ఎక్కడ దొంగలాంటి కొడుకు పెద్దగా రాకేష్ వాళ్ళళ్ళు అక్కడ వాళ్ళు ఎంతెంత దానితో చేపిస్తారు కదా. నా బిడ్డ కూడా గట్లే అవుతుందేమో, నా ఇల్లు కూడా దేవుని అట్లే అవుతుందేమో, నేనే అంత గొప్ప అవుతా అని ఇక్కడ దేవుని వాళ్ళ నిడిచిపెట్ట, అందరు నిడిచిపెట్ట, గొల్లెమ్మడదాలుగా అక్కడ గొల్లెమ్మడదాలుగా రాకేష్ గుర్తుంట. ఇంకేమో ఆడ వెళ్ళామా, హైదరాబాద్ వెళ్ళామా, నా నోటికే వస్తలేదు ఎందుకో. బల్కంపేట పోను, అక్కడ పోను. ఈ రాకేష్ గుర్తేనంట, ఏంది రవి రాకేష్ అంట ఆయన గుర్తేనంట, బోన రాకేష్ ఆయన గుర్తేనారా అంటే ఆయన గుర్తే. ఇంతమంది గుర్తున్నాక మరి కోనిపిస్తుందా అని నేనెంత అని అనుకున్నాడు. అట్లా అనకమ్మా నువ్వే గొప్ప. అప్పుడు ఏం ఆ నక్కర లోపల ఇంకో దేవునామ తీపిచ్చినట్టు కావాలి అని. ఇక ఆడికెళ్ళి వచ్చి ఇక్కడ పోను, ఇంకెక్కడ పోను, యాదగిరిగుట్ట పోను, ఏడున్నారా అని ఫోన్ చేసి ఈ బోనాల గురించి అని ఈయన నన్ను ఇంత ఉత్తపోయి దేవుని తీసి నన్ను రద్దు పెట్టే కదా నాకు కోపం పడ్డది. ఉంది నీకు మనసులో కోపం ఉంది. వాళ్ళ జోలంటే నాకు కషాయం వస్తుంది. ఆ రోజు కూడా నేను ఫోన్ చేసినప్పుడు పోరి నాగం చేయకరా అని చెప్పినా, నేనేం చేయాలని అన్నారా? పోరి నాగం చేసేవరా అని చెప్పిన, తల్లికి చెప్పిన. ఆమె ఇంటర్వ్యూలలో మాట్లాడింది కదా తల్లి, ఆ వీడియోలు చూసినప్పుడు నీకేమనిపించింది? నాకేం అనిపించలే, ఇది పంచమ్మ తేలరా అవుతుంది. ఆ ఉన్న తలంలో ఆడు గుడి లేదు, ఆ దేవుడు లేడు, ఎన్నడో పడతారు, అయిపోతుంది, ఇల్వ ఉండదు, ఇజ్జత్ ఉండదు. ఆ పిల్లని కూడా కన్నించడానికి పచ్చర్లు కూడా చేసుకుంటాడు వీడు. ఇదే మాట అనిపించింది నాకు. పత్తి కూడా ఏరలేదని చెప్పిన. పత్తి కూడా ఏరలే, పత్తి బుగ్గలు ఆ ఉన్న గీత అతను ఆయన ఏరుకోవాలి కదా. ఆరిపోయింది, దేని మీద లేదు. పిల్ల ఇక దేవుడు, పిల్ల జనము, ఆ బస్ సరికంగా లేదు. అది అవి వసూలు చేస్తారంట సందాలు అంటే బుద్ధి పుట్టిన వాళ్ళు ఇస్తారా, మనం తిరిగి తీయరా అని కూడా అన్న. ఇప్పుడు సందాలు గల్లా ఇచ్చిర్రు, మరి అయ్యా గిట్టాన్ని ఫోన్ చేస్తే సరే అమ్మని పండగకు వచ్చిర్రు, పేరు పడ చెప్పుకొని వచ్చిర్రు, ఇచ్చిపోయారు, గట్ల అవుతుంది. అట్లా అవుతుంది. ఇట్లా కాదు,
అని కూడా చెప్పిన నేను ఆయన తండ్రికి. ఆ, ఈయనడే నన్ను కానీ తండకు వచ్చిండు బోనాల ముంగల వాళ్ళ అత్తగారింటికి వచ్చినట. ఆ. అమ్మ అని ఫోన్ చేసిండు. చెప్పాయా ఏడున్నారా కిచెన్ అంటే నేను తండకు వచ్చిన పొద్దుడికి వస్తున్నా ఇంటికి అని. ఎందుకు ఏం పని చేస్తున్నావు మళ్ళా అన్న. అంటే బోనాలు చేయాలి కదా అన్నాడు. నాకు పిలవలే తొక్క విలువలే బోనాలు చేయాలంటే మరి రారా ఇంత కలువడు అయిపోదురా నేను మేలు కడుపు సల్ల ఉచ్చుదామని చెప్పిన మర్యాదకు. రా ఇంత కలువడు అయిపోదురా అని 2 డబ్బాల కళ్ళు ఉంచిన బిడ్డ ఇంకా జరటాయం దాకా ఉంచి లాంగలా కొడుకు రాకపోయానేవురా అని తిట్టుకున్నా నా మనసుకు ఫోన్ చేసిన. ఏరా రాకపోతేవి నీవు అమ్ముకోకుండా చేస్తే అరే పాప ఇంత కలవడదా అయిపోతాడు ఇంత దూరం వచ్చాటే నువ్వు రాకుండా పోతే వస్తలేనమ్మా అని ఒక ఫోన్ చేయొచ్చు కదా అని అన్నా. రాలే అమ్మా ఇంటికి వచ్చి ఆయనకి బోనాల పండుగ ఉంది కదా అక్కడ. అది నీకు చెప్పలే? నాకు చెప్పలే. నేను ఆయన వస్తాడని వస్తున్నా అంటే కళ్ళు గురించి ఆయన కళ్ళు సల చేసి తోదాను తాగనిపా. ఎంత మందిని మోసం చేసిందంటే నీకంటే ముందు అంటే ఈ మాట ఎందుకంటే నిన్ను మోసం చేసిండు అనుకుంటున్నావు నిజం చెప్పినా నీకు? నాకు మోసమే నిజం ఎట్లా చెప్పినట్టుంది. ఒకటొకరు చూస్తుంటే మస్తు మోసకారి ఆడు కొన్నింగ మొక్క వాని కొంప నాశనం చూడు. కొంప నాశనం పెట్టుకుంటూ ఉన్నది కూడా ఒక్క పిల్లగానికి లేకుండా చేస్తాడు. జాగ్రత్త తరం లేకుండా పోతుందానికి. ఆ లెక్కల ఇంత పాపం కట్టుకుంటుండు కదా ఆడొక్కడు పాపం కట్టుకుని నాకు ఇంతమంది చుట్టుకొచ్చిండు కదా. ఏడ ఉంచినో ఎక్కడ ఉంచిమో ఎక్కడెక్కడ ఇప్పుడు రాకేష్ అన్నాడు వాళ్ళను ఇజ్జత్ తీస్తున్నాడు ఇక్కడ ఇజ్జత్ తీస్తున్నాడు. ఏ ఈయన తీసిండు అక్కడ కొడుకులు వచ్చి లచ్చలు తీసుకుపోయిర్రు. ఏ మంచిగా అనిపించాలి అంటే నీకు గట్టిండు అమ్మ ముండగొడుకులు వచ్చారు కానీ ఏది మంచిగా అమ్మాలి అంతా తింటారు తాగుతారు వెళ్ళిపోతారు. గట్టోటెళ్ళు అయితే అంతే చేసిరు. నేను ఆలోచించి ఇక లచ్చలు 1 లక్ష రూపాయల ఖర్చు వచ్చిందట. అంటే ఈ దేవుడు తీయక ముందుకే ఇటు ఫస్ట్ దేవుణ్ణి ఊరోళ్ళని నమ్మించి చిన్న గుడి కట్టించిరు. ఆ ఊరోళ్ళు అందరు ఒక కోడి 7 కోళ్ళు పోయి 10 కోళ్ళు అయినాయంట కోసడానికి కాడ. ఆ కోళ్ళు అయిన తర్వాత మళ్ళా ఇక బోనం చేయాలంటే బోనాలు చేసిరట. వాళ్ళు వస్తే మరి తాగుడా తిండి మాకు శివశక్తులు ఎత్తునకు దాము ఉంటది బిడ్డ. ఈ వీడియోలలో పోతుంటే ఉంటది అదంతా తెలుసు. వీడియోలలో పోతుంటే ఫేమస్ కోసమే లేదంటే ఈ ఇంట్లో చూసి నా దగ్గరికి భక్తులు రావాలన్న ఇంటెన్షన్ తో పోయింది అనుకున్నావా? నిజంగానే సిగం వచ్చిపోయింది అనుకున్నావు తల్లి? సిగం వచ్చిపోయింది అనుకోలే నేను. అది అందరి లెక్క ఇళ్ళ లెక్క నేను కావాలి పెద్దగా కావాలి ఇట్లనే నాతాను జ్వరం రావాలి తండ మొత్తం ఊరికే నాకే నాకాలం వాడు మొక్కాలని భయపట్టించాలని ఆడి ఒక దేవుని వల్ల ఇల్లు కావాలని అదని చేసిండు. ఊహించుకొని చేసింది అది వంశనాశనానికే చూడు. దేవుడిని ఊహించుకొని చేస్తే వంశనాశనం. అవునా తల్లి? నాకు శాపాలు పెడుతుర్రు. ఒక దేవుడు వచ్చిన అమ్మాయిని నీకేం అవసరము నీకు తెలుసా ఆడ ఏం జరిగిందో అది ఇది అంటే ఊహించుకొని చేసిన వాళ్ళకు ఇది వర్ణవర్ణాన దెబ్బ. వర్ణవర్ణాన దెబ్బ మంచిది కాదు. అట్లా కాదు నువ్వు ఇంతలో వచ్చినా గాని ఇంతలో వచ్చినా గానీ ఏదో ఉందో లేదో దానికి ఎట్లా బతుందో మనకేం పోరా అని పోతారు. నువ్వు ఎక్కడెక్కడ రాజ్యం టేజ్కి ఎక్కుతున్నావు అంటే ఏం చేస్తావు? ఇప్పుడు ఏమైతుంది నీకు? అన్యాయ ఫలితం అవుతుంది. అన్యాయం అయినావు, అన్యాయం చేసినావు, ఇంకేం చేస్తావు? అన్యాయం ఉన్న కాడికి ఇప్పుడు నువ్వు పిల్లలు చేసిన వీడియోలు వచ్చినప్పుడు చూసినావు తల్లి వీడియోలు? నేను మొన్న చూసినప్పుడు ఏమనిపించింది నీకు? ఏవో అమ్మ ఎన్ని పని తీరిందిరా కరెక్టే అయింది. ఇది చెప్పొస్తలేదు ఈయన వస్తలేదు నాకు వస్తలేదు అయిపోయింది దాని పని. కొన్నింగ మొక్కపోడు ఎంత పని చేసిందా. నేను దాని పేరు కిషన్ గారి పేరు కొన్నింగ మొక్కం అని పెట్టినా. ఆమె ఒకటి తల్లి ఒకటి సిగాలు దేవుడు వస్తాడు సిగ మోగుతాడు నమ్ముతాం అంతవరకు. సిగాలు ఊగిన వాళ్ళందరూ జాతకాలు చెప్తారా తల్లి? జాతకాలు చెప్పరు. జాతకాలు నడవ సిగాలుగే ప్రతి ఒక్కరు జాతకాలు మంచి చెడులు చెప్తారా తల్లి? అందరికి వస్తుంది అది కొంతమందికే వస్తుంది అని నాకు తెలుసు. అందరికి అంత ఆగేస్తే కలిగా ఉండదు. నీకు నువ్వు బాధ ఉండే నా దానికి వస్తావు. నీకు ఇంటికాడ జరిగింది నీకు 4 మాటలన్నా కరెక్ట్ కొట్టండి నన్ను దొరకపోవు. 4 మాటలు నీకు కరెక్ట్ కొట్టినాయి. అమ్మా నాకు 4 మాటలు మంచిగా చెప్పిన కొత్త ఆమె మన ఇల్లు చూడపోయి ఆమె ఇల్లు మనం చూడ. ఆమె శివమోగుకుంటే ఎప్పుడన్నా చెప్పినప్పుడు నీకు తెలిసి అన్ని అబద్ధాలు ఆడుతుందని ఎప్పుడన్నా అనుకున్నావా? నేను ఎప్పుడు కాదు. నేను ఆ పిల్లను చూసి దేవుడు అని చూసినప్పటి సందే అనుకుంటూనే ఉండ. చెప్పేటి అన్ని అబద్ధాలు అన్ని అబద్ధాలు అనుకుంటున్నా. చదివి ఎక్కడ వాయని పిల్లని దాన్ని కూడా అడిగినా చదువు పోతా మరి దీపం పెట్టినవా అని వారం ఫోన్ చేసేది. దీపం పెట్టినవా? దేవుడు వచ్చినాడు దేవుడు దీపం పెట్టినవా
అడగానే కదా ఒక చూతాంత ఇది కథలు ఎట్టున్నాయా అని. ఆ, దీపం నాకు టెస్ట్ కూడా చేసినావు. మా చేసి చూసిన ఆ, పెట్టినా ఆ దీపం పెట్టినా గద్దె మీద కూర్చున్నావా జనం వస్తుర్రా అని అడిగిన. ఆ, వస్తున్నారు, ఒక కార్ తీసుకొచ్చిండ్రు, ఒక బండి తీసుకొచ్చిండ్రు. ఆ. అమ్మో ఏం బిగ్ పడేసిందో వాళ్ళు వస్తే అని నవ్విన నేను అయ్యో నవ్వుకుంటా. కొంతమందితో ఏం చేస్తారు తెలుసా వీళ్ళు? ఇంకోటి తల్లి, ఉమ్, నాకు వేరే టోళ్ళతో ఫోన్ చేయించి, వేరే నిజామాబాద్ తండా నుంచి అంట ఆ, ఆ. ఫోన్ చేయించి, ఆమె దగ్గరికి మేము పోయినాం, మాకు మంచిగా అయింది, ఎందుకు ఆమెను బ్యాడ్ చేస్తున్నారు అంటే ఏదో నుంచి ఆడికి వచ్చి మాట్లాడురు అన్న. నిజామాబాద్ తాలూకా. నిజామాబాద్ తండా నుంచి ఒక బంజారా ఒక ఆయన ఆమె దగ్గరికి పోతే వాళ్ళకి ఇల్లు మంచిగా అయిందంట. నాకు ఒకటి ఏం చెప్పి రీజోలు చెప్పనా, ఆ, అమ్మ పలానా దిక్కెళ్ళి పెద్ద కేసు ఉన్నది వస్తారా వాళ్ళు ఆ. అంటే, వాళ్ళు వచ్చినప్పుడు లెక్క నీ తానికి వస్తే నీ దేవుడు కరెక్ట్ వాళ్ళకి చెప్తే వాళ్ళు వస్తారు. ఆ, వాళ్ళు వస్తారు, వచ్చినాక వాళ్ళ జరిగింది నీ ఇంట్లో వాళ్ళ కాలేదు నీ దేవుడు, అప్పుడు నమ్మకం పడతారు, తోలుకపోతారు. ఉత్తగా ఎవరు పట్టించుకోరు, ఎవరు బోధిన లేరు, కలియుగం మీదో ఈ తెలుగులో ఏం పనికి రావు. ఉత్తగాని పుత్తగానం వేసుకొని ఏషియం వేసుకుంటే నడవని కథలు ఇవి అయింది. ఆ, అన్న. ఆ. ఆలోచన నేను తోలుకొస్తా అమ్మ నీ తానికి, పోదాం ఇంతవరకు ఉన్న ఆడికి అన్నాడు. అంటే పెద్ద పార్టీ అంటే పెద్ద బడ్జెట్, వాళ్ళకు ఉన్న పెద్ద ప్రాబ్లం ని మా నుంచి కాదు నువ్వు కూడా సాయం చేయాలి అన్నట్ట. మా నుంచి ఇవన్ దొరికిపోతే ఇవన్ చేస్తుంది అందులో ఇంక ఎట్లా అనుకుంటాడు వాడు. నేను మనం ఇంక నమ్మలేదు, తీసుకోవచ్చు, ఆమెకి నీ వచ్చానా? దాన్ని నమ్మలేదు, వాడు దొరకరాలేదు. వచ్చినప్పుడు లెక్కపో అన్న, ఆ, అబద్ధం ఏం చెప్తలేను. వచ్చినప్పుడు లెక్కపోరా, వచ్చినప్పుడు లేక నువ్వు ఉత్త మాటలతో నువ్వు మాటలకి ఏపలు ఏం ఊరికి నాకు పైసలు వస్తాయి నీ దిక్కెళ్ళి అని వస్తుంది అనుకున్నావా? ఆ. వచ్చినప్పుడు లెక్కపో, వస్తే తీసుకురా పో, సాధిస్తాం. ఇప్పుడు ఇది బయటపడడానికి ఉమ్, తల్లి ఉమ్. ఎవరన్నా ప్లాన్ చేసిరు అనుకుంటున్నావా, లేదంటే ఆ ఎల్లమ్మ తల్లి వీళ్ళు చేసి అరాచకాలు తట్టుకోలేక బయట పెట్టింది అనుకుంటున్నావా? ఇది ప్లాన్ తోటి అయ్యింది, ఉమ్. ప్లాన్ తోటి అయ్యింది. కానీ దేవుని మీద అబద్ధాలు 12 చూడితే మనం ఆహాహా, కొనగాలి. నేను అట్లా ఆ, ఇప్పుడు ప్లాన్ తోటి అయింది అంటే, ఉమ్, ఇప్పుడు నేను ఇడ ఓ యాక్టింగ్ చేసిన తల్లి ఆ. ఓ సంవత్సరం అయింది. ఆ. తల్లి చూసింది 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 చూసింది, ఆ. తల్లి బయట పెట్టింది అనుకుంటున్నావా వీళ్ళు చేసే తప్పులు, లేదంటే జనాలు బయట పెట్టిరా? ఇది గాచారం కూడుకొస్తుంది. అక్కడ శివనారాయణకు కూడా అర్థమైతది, ఆయన కిందకి ఇచ్చిన దూతలు ఇల్లు, ఉమ్, ఆ భగవంతుని కూడా విమోచనం అయ్యింది. నాకన్నా మించి నీకేది లేదంటే నీకెట్లా గుర్తురా నేను ఇచ్చిన జన్మ ఆ, అని అదొక ఎత్తె ఇప్పుడు వస్తుంది, ఆ, వచ్చింది, ఎత్తెతోటి జరుగుతుంది. ఆ, లత్త కొడుతుంది అంటారు ఇదేనా? ఇదే లత్త అంటే ఇదే, లత్త అంటే ఇదే. ఇక నన్ను అన్యాయం చేసి కానీ నన్ను దొరికిపోయి ఒక తిట్టిండు కానీ నేను ఇంకా ఉన్నో కర్రకు కూడా శాపనే పెడుతున్నా. నేను అమ్మవారి ముంగలని చెప్తున్నా, ఆ నువ్వు ఉన్నొక్క పిల్లగానికి గోపాదం అంత తావు లేకుండా పోనని నేను శాపిస్తున్నా. తల్లి ఇంకోటి, ఇప్పుడు ఒకటి తల్లి, నువ్వు ఈడ గుడి పెట్టుకున్నావు, నువ్వు శిగం ఎప్పుడెప్పుడు ఊగుతావు తల్లి? శుక్రవారం ఒక్కటే రోజు ఇచ్చింది అమ్మ నాకు, ఆ పొద్దు సందంతే దేవుడు వచ్చిన సందంతే మా ఊరు మొత్తం అంతే. గుర్తే, వేరే వాళ్ళ ఒకసారి నీకు శిగం వస్తుందా? చిగం అంటే ఉత్తగా రాదు, ఆ, దేవుళ్ళ తాను పోతాం కదా, నీకు రావాలి ఇప్పుడు. రాదు. ఆ, మరి ఆమెకు వస్తుందిగా. ఇక ఆమెకు వస్తుందంటే అది కావాలని తలుచుకొని తండ మొత్తం ఒడియాలని చూస్తుంటే కా తల్లి శిగం వచ్చిన వాళ్ళు ఉమ్, మీరు నాశనం అయిపోతారు ఉమ్. అని సాపిస్తారా ఎవరన్నా? సాపియరు, దేవుడు వచ్చుకుంటాట సాపియరు. మీరు నాశనం అయిపోతారు. ఇప్పుడు మంచిగా నేను కూర్చున్నా, నన్ను ఇంత అంగడి పెట్టే కదా అని నేను ఒక సాపిచ్చిన చూడు, ఉమ్, అది లెక్క. ఉమ్, అది దేవుడు వచ్చుకుంటా మీ తండ పాడగాను, నీ ఊరు పాడగాను, నీ చిలక పాడగాను, నీళ్లు ఆవు చచ్చిపోయింది నా వల్ల అని అది రాదు, అవి రావు, అది ఇయ్యదమ్మ, ఆ, అది ఇయ్యదు. అయ్యను అమ్మను ఇక ఏ దెబ్బలు నోరు ఇయ్యకుంటే ఇంకా ఏడుకోబెడతాడు. ఓకే. నీకు శిగం వచ్చినప్పుడు తల్లి ఉమ్, చేతవాడి చేసిన వాళ్ళని పేరు చెప్తావా తల్లి? నువ్వు బయటికి గుంచుతావా? గుంజలేరు, ఉమ్, గట్ల గుంజితే ఇంకా ఊరెందుకు ఆ, అట్లా అట్లా మరి ఆమె కూడా గుంజిందిగా మొన్న మీ శిష్యురాలు, ఆమెకి ఎవడు ఆవిడ చేసేటోడు ఎవడు చూపి ఇప్పుడు చూపించింది కదా ఆమె బయటికి తెచ్చినాక. ఆమె ఇప్పుడు ఒకటి నేననేది కాదు, ఆ. జనాల పాయింట్. అదే అదే ఇప్పుడు నువ్వు పోయి తీసినావు కాబట్టి శిష్యురాలే అంటారు నిన్ను. అంతే అంతే. నీ శిష్యురాలికి సరిగా నువ్వు గురువు సరిగా నేర్పలేదా? మరి 12 మంది గురువులు అయిపోయేసరికి విద్య 12 చక్కగా మంది రాలేదా? ఎవరు కల్లా నాకు సగం అది ఎక్కడెక్కడో ఏలు పెట్టిందని నాకు ఇంకా సీరు తెలుస్తూనే ఉండే, తొలత తెలిసే ఉన్నాయి. ఇది ఎక్కడెక్కడ బుర్ర కొట్టుకొని మళ్ళీ ఈ బుర్ర చేత పట్టుకొని నాతానికి వచ్చిన నాకు తెలిసే ఉంది. ఉమ్. పోయిన నాది నేను ఎంతో కూడా నువ్వు కాకుండా చాలా మంది దగ్గర వేరు వీళ్ళు. మస్తు మంది ఇంక ఈ రాకేష్ ఈ రాకేష్ తెలుసంట, ఈ రాకేష్ తెలుసంట, ఇంకా ఏ ఊరోళ్ళు తెలుసంట, ఇంకే ఊరోళ్ళు తెలుసంట, బయలు తెలుసంట. మాకు ఒక చెట్టు పేలు బయలు ఆయన, మా ఊరు బయలు ఆయన, మా అమ్మవారి నిలవెచ్చి. ఓకే, ఇంకోటి సబ్జెక్ట్ పోయిందమ్మా. శివార్ దాటి బోనాలు పోవద్దు, కానీ వీళ్ళు ఎట్లా తీసుకుపోయారు అనుకుంటారు మీరు? వీళ్ళు ఎట్లా అంటే నా చిలకలకి ఎగరాలి, నా దేవునిల్లే కావాలి, దేవుడు ప్రత్యేకం, నా దేవుడు నా బిడ్డట సాగియాలి, ఈ తండ మొత్తం చిన్నగా నేనే గొప్పగా కావాలని
ఆడు తల్లి తండ్రి చేసిన నా కథ బిడ్డను చూడగానే తల్లి తల్లి అని కాలు మొక్కాలే. కాలు మొక్కాలి వంగవాడి ఆ. ఓ ఇక దండలేయాలి ఆమె కాళ్ళ మీద పడాలి ఎవరెవరు ఉసురు పోసుకోవాలనేది పోయక ముందుకే దేవుడు నెత్తి కొట్టిండు. ఆలస్యమేం లేదు ఇక. కొడతానే ఉన్నాడు ఇది కొట్టినట్టే. ఇది ఒకటి తల్లి, ఓ పెద్ద డౌట్. ఉమ్. వాళ్ళకే ఎవరైతే తప్పు చేసారో వాళ్ళకి తగులుతుందా? అలాగే ఊరు మొత్తం శివారు దాటిచ్చిర్రు బోనాలు, ఆ. ఆ తండ మొత్తానికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? తండ మొత్తం ఏం ప్రాబ్లం అయ్యేది ఎవరు వాళ్ళ ఊరు వాళ్ళు ఎవరు పాడు చేసుకోరు. ఆమె వచ్చినప్పటి నుంచి వాళ్ళకి మంచిగా అనిపిస్తదేమో అనుకున్నారు కానీ మంచిగా ఎవరు? అనిపిస్తలేదంట. మంచిగా అనిపిస్తలేదంట తల్లి. మంచిగా అనిపిస్తలేదా వాళ్ళకు? అంటే అనిపిస్తలే అంటే ఊరే ఊరు రోగం రాకపోతుందా నొప్పి రాకపోతుందా ఆ, మంది చచ్చిపోయినగా మొన్న సూరా నా వయసు ఇప్పుడు మీరు వచ్చే వరకు అలా కూడి కాడికి వస్తున్నా నేను. ఆమె చచ్చిపోయింది, ఇంకో గొల్ల ముసలం చచ్చిపోయింది, ఇప్పుడు గొల్ల ఇంచుమించు అవుతుంది. ముగ్గురు ఇప్పుడు ఈ వారం రోజుల్లోనే. మరి ఎవరి చేత వాడు చేసిన వాళ్ళకు కదా ఈమె ఆవు నా వల్లనే నాకేదో చేయకపోతే నా మీదకి వస్తుంది చచ్చిపోయింది అన్నది. లేదు. రేపు పొద్దున ఆ, ఆ తండాకి ఏమన్నా అయితే ఉమ్. నిన్నెందుకు పట్టుకోవద్దు, నిన్నెందుకు క్వశ్చన్ చేయొద్దు. మరి ఇట్లా పాడైతుంది అన్నావు కదా పట్టుకోవాలి. ఉమ్. పాడైతుంది అన్నావు. అవును తప్పు నీదే అంటున్నా, సౌందర్య తప్పని నేను అంటలేను. ఆ, నిన్ను ఆ తండకి ఏది జరిగినా ఆ. ఆ దేవుని నువ్వు అప్పుడే కనీసం ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషుల కన్నా నువ్వు చెప్పే బాధ్యత ఉంటే నీకు తెలుసు కాబట్టి ఆ పెద్ద మనుషులకు నువ్వు వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? రారాని కమ్మేసిరి ఆ. వాళ్ళు రారాని కమ్మేసి రమేష్ అంటే ఒకరికి వాడు వాళ్ళ బావ పరిచయం వాళ్ళ పరిచయం. ఈ రమేష్ లేడు బిడ్డ, ఆ, ఆ రమేష వీడికి దేవుని దగ్గరకు వచ్చిండు. ఆ. వాళ్ళ బావ పిల్లగానికి ఇబ్బంది దేవుని దగ్గరకు వచ్చిండు. ఆ. వాళ్ళకి ఫోన్లు చేసినా కానీ వాళ్ళు ఇంకేదో కాస్త కూస్తా వచ్చిర్రు ఆ, పోయిర్రు. రమేష్ దేవుని తీస్తుంటే చేసిన జరిసేపటికి వచ్చిండు, కాస్త ఆ. కూస్తా వచ్చిండు, మాకు మంది తీసుకొని వచ్చిండు. ఆ. ఇంకా వాళ్ళ బావ కాదు తల్లి, నేను స్కిప్ చేస్తున్నావు తల్లి. నేను చేస్తాను. ఆ తండకి ఏమన్నా అయితే నిన్నెందుకు అడగకూడదు? నన్ను ఎందుకు ఆడతాను? నేను ఏం చేసి పట్టుకా? నువ్వే కదా నిన్ను ఎవరు తీయమన్నారు దేవుణ్ణి? ఆడ దేవుడు నిజం దేవుడు అని అబద్ధం దేవుడు అని. అబద్ధం దేవుడు అనే కదా నువ్వు తీసింది. అంతే అబద్ధం దేవుడు అని. నిజం దేవుడు అయితే నువ్వెందుకు పోతావు? నా నుంచి కాదురా అని వస్తుంది కదా. ఎవరిదో వాలే ఎక్కడివి కాలే నువ్వేమిస్తావురా అని అప్పుడే అడుగుదు. ఆ, అప్పుడు నేను ఏంది ఇట్లా తీసుకురా అని ఎంత నవ్వుతా పిల్లలాటే అయిపోయింది నాకు. నేను అడుగుతాను, నీ దగ్గరకు వస్తుంది ఆ చెల్లె మాట్లాడుతుంది మీతో మీ డాడీతోని. అని చెప్పి అనుకున్నా. కానీ కాదు తల్లి, ఒక దేవతతోని నువ్వు ఒక భక్తురాలు అయ్యండి నువ్వు 10 మందికి చెప్పేదానివి, అవును నువ్వే అట్లాంటివి చేస్తే ఏమనాలి తల్లి? ఇప్పుడు ఇంకా అట్లాంటి వాడు పెట్టుకొని నాతో దీపించినాడు చేయి గొప్ప చేయాలని వాడు చేసుకున్నాడు అంతే. ఏది ఇది అంతే. ఈడ అనుకోకుండా నన్ను తోలుకొచ్చి ఈడ ఉందని తోలుకొచ్చి నేను అవి ఏమని చెప్పలేదు అది పోయమని చెప్పలేదు. అన్ని వాళ్ళు చేసుకున్న మ్యాటర్ అవన్నీ చెప్పినా మళ్ళీ లాస్ట్ కొన్ని పిల్లలు ఆగం చేసుకుంటాం అని కూడా చెప్పిన. తల్లికి చెప్పిన. ఇప్పుడు ఆగమైంది అనుకుంటున్నావా? అయ్యింది ఆల్రెడీ ఆగం అయ్యింది. శివశక్తుల తీసుకొచ్చి ఉమ్. వాళ్ళ అమ్మాయికి సిగం వచ్చేది నిజము. ఆమె ఎట్లా నా మీదకి ఎట్లా వస్తుంది తెలుసా? మొత్తం రాకుండా అక్కడ నొష్టికి బొట్టు పడ్డది పో. ఆ ఎల్లమ్మ ఆ విగ్రహం కూడా ఏకటేషన్ లో పోతుంది. పోలీస్ స్టేషన్ పోతే మా అమ్మాయికి పిచ్చిలేసిందని అంటుందంట, మైండ్ బాగాలేదు అని అంటారంట. పెళ్లి చేసి మొగలెంబడి మైండ్ పోతుంది. కానీ ఒకటి తల్లి, ఒక ఊర్లే ఇప్పుడు నేను గట్టిగా నన్ను అడుగుతున్నా, నేను అవును మరి నన్ను అడిగినైతే నాకు చేతవాడు వచ్చినట్టు, నాకు కూడా చేతవాడు వస్తుందని అన్నది ఆమె. అరే అన్ని అవన్నీ దానికే చుట్టుకుంటున్నాయి. అన్ని దానికే వాళ్ళ ఊరు ఒక తండ ఆయనని నువ్వేరా చేసింది, నల్లగుంటాడు తెల్లగుంటాడు కర్రగా ఉంటాడు అన్నది తీసుకొచ్చి నా పక్కన కూర్చోబెట్టింది. ఆయన పట్టుకొచ్చింది వచ్చింది కదా. తప్పు చేసినోడు దొరుకుతాడా నీకు? అది మీరు చెప్పాలి. తప్పు చేసినోడు దొరుకుతాడా? ఆడు వచ్చి తర్వాత ఏమంటుంది, ఊరోళ్ళందరూ చెప్పు అంటే చెప్పిన, మరి తల్లి ఏడుంది నీకు సిగమేడొచ్చిందిడా? అంతే కదా మరి. అంతే అంతకే అంతే. అది చేసింది అంతే, దానికి ఏది లేదు. ఊహించిన కథలు వాని పిల్లను ఒక దేవునమ్మని చేయాలి. నేను అరే చేశాను, నువ్వు పిల్ల పెళ్లి చేయవా అన్న. పెళ్లి చేసుకుంటా అన్నదంట. ఎవరు దేవుడే చెప్పిండా నీ బిడ్డ ఉత్తప్పుడు చెప్పిందా దేవుని మీద చెప్పిందా అని కూడా అడిగినాయా. నా తప్పు లేదు. పెళ్లి చేస్తూ ఒక ఇంటికి పోతే ఇయ్యాలి, రేపు పెళ్లి చేసినాక మోడు తోలుకపోతాడు, నీ ఇంటికాడ కొలుపు చెప్పుకుంటుంటదా? మొగ నిడిచిపెట్టి మరి నీ దేవుని కూడా చుట్టే ఉంటదా? ఎట్లా నువ్వు ఇంత పోషకర్తను మొదలు పెట్టిన చెప్పు. ఈ పిల్ల పెళ్లి చేస్తావు, ఎట్లా చేస్తావు అంటే పెళ్లి చేపిస్తా అన్నదంట దేవుడు. అంటే నీ బిడ్డ దేవుడు వచ్చిన పెళ్లి చేపిస్తాడు. తాండావాసులకి నువ్వు ఏం చెప్పుదాం అనుకుంటున్నావు? రేపు పొద్దున వాళ్ళు వచ్చి నిన్ను అడిగితే ఏం చెప్తావు? అమ్మా చూడు, ఇక్కడ దేవుడు ఒకసారి నా పిల్ల పిచ్చి పిచ్చి చేస్తున్నాను తోలుకపోయారు, అందరు తీసేసినట్టు ఆమె తీసేసిన ఆ యంత్రం వేసిన ఊకున్నారు, బాగానే ఊకున్నారు. ఆ దేవుని ఎప్పుడో తెచ్చి పెట్టుకున్నారు. పెట్టుకొని దేవుడు ఉండాడా. ఒకటి సర్పంచ్ మాజీ సర్పంచ్ గారు మీతో మాట్లాడుతున్నారు. మాట్లాడాను.
ఇప్పుడా అనుకున్నాక ఇప్పుడే డైరెక్ట్ ఫోన్ చేస్తున్నా లైవ్ నే చేయాలి చెయ్యి. ఆయన అడిగిన దానికి మీరు తప్పలేదు కదా. హలో సర్పంచ్ గారు, అయితే ఎవరైతే ఆ దేవుణ్ణి తీసిన తల్లి ఉందో నేను అక్కడికి రావడం జరిగింది. ఆ తల్లి ముంగట్నే ఉన్నా. ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో కెమెరా ముందు ఉన్నారు మీరు. నేనేం అడుగుతున్నా అంటే మరి వాళ్ళ ఊరోళ్ళకి నీకు తెలుసు కదా, ఆమె చెప్తున్నది ఇదంతా ఫేక్ అని నాకు తెలుసు. అప్పుడే మట్టి గుడిపిరు పొక్క తీసిరు అంత మెత్తగా ఉంది అని ఆమె చెప్తుంది. ఆమె సిగం వచ్చేది కూడా అబద్ధం అని చెప్తున్నది ఆమె. నేనన్నా రేపు పొద్దున ఇప్పుడు మంచి అయింది కాబట్టి తప్పు లేదు, రేపు పొద్దున తాండావాసులకు ఏదైనా జరిగితే నేను ఎందుకు అడగకూడదని నేను అడిగిన. ఒకసారి మీరు మాజీ సర్పంచ్ గా మీరు ఏం అడగదలుచుకున్నారు ఒకసారి ఆమెతో మాట్లాడండి. దగ్గర పెట్టుకోమ్మా, ఇట్లా పెట్టుకోమ్మా అమ్మా, ఇడ పెట్టుకో. ఇటనా చెప్పిట. ఇప్పుడు అది దేవుని చేసినాం అంటే మాకు ఎవ్వని ఇన్ఫర్మేషన్ లేదా కాదు. అయితే దేవుని తీస్తాము ఇక్కడ ఉన్నది అని తోలుకపోలే తమ్మి నన్ను. అయితే ఫస్ట్ ఒకసారి నేను లేకున్నా వీడికి వచ్చిర్రు, వచ్చి పిల్లకు గాలి ఉంది హాస్టల్లో చదువుకునేది, మా పిల్లకు మంచిగా ఉంటలేదా అని తీసేపించుకుర్రు, తోలుకపోయారు. తండకు వచ్చిన వచ్చి తీసేసిపోయినా ఇంత యంత్రం కట్టినా ఊకున్నారు. మళ్ళీ ఒక వారం రావంటే ఇంకా ఏం రాలేదు. ఒక్క చాలా రోజులకు మళ్ళీ వచ్చిర్రు. మళ్ళీ వచ్చి ఇంత నిమ్మకాయలు మంత్రిపించుకొని తీసేసుకొని పోయినరు. పోయిన తర్వాత ఇక ఏకాఏకి అమ్మ నేను వస్తున్నా అని ఫోన్ చేసిండు కిషన్. ఫోన్ చేస్తున్నా అంటే ఎందుకు వస్తావు, ఎందుకు రా, దేనికి ఇట్లా నువ్వు ఏది చెప్పండి ఎట్లా వస్తున్నా దగ్గర అని నేను అడిగిన. అంటే నువ్వు రావాలి అయితే వస్తు నువ్వు తయారుండ అన్నాడు. ఎందుకు రోజు తయారుండవు అంటుండు. అంటే నువ్వైతే రా అన్న. ఆడ వచ్చినాకనే నేను తానం చేసిన, మా ఆయన నిధుల్లో కొత్త పిలిపించిన, వచ్చిండు. దేని పోకడా ఏందమ్మా పోకడ ఉత్తనేనా, ఇది పనికిలేని తీరుడా ఏంది అని మా ఆయన తెస్తే ఏదో సుతాను రా మొన్న పిల్లలు చేసి మళ్ళీ నా బాధ్యత అని చెప్తే కదా అందుకు వచ్చిర్రేమో అని నేను అనుకుంటా తమ్మి. అనుకొని ఇంకా వచ్చే కారు తీసుకొని పోయిర్రు. ఆమెగల్ల మధ్యలో ఒక ఆమె హైదరాబాద్కి వెళ్ళి ఒక ఆమె ఒక పిల్లగాడు దేవుడు వచ్చాడంట. నిన్న మన సౌందర్య చెప్పిందంట దేవుడు వచ్చే పని. ఆ పిల్లగాడు 3 నామాలు పెట్టుకొని వచ్చిండు, చిన్న పిల్లగాడే పెట్టుకొని వచ్చి ఎవరికల దేవుని అలంకరించింది, పువ్వులు వేసుకున్నది, ఇంకా గేపుతున్నది. అక్కడొక్క డేపు ఇక్కడొక్క డేపు చెప్తుంటే ఇంకా సరే మంచిగా పోయాగానే ఇంకా కూర్చున్నది, చిగ మూగింది. నా చెల్లె పోసి వచ్చింది కదా అని అన్నది. చెల్లె పోసి వచ్చింది అంటే రాని మళ్ళీ సమాధానం అయింది. అయినాక పిల్లను అబ్బాయి ఇంట్లో రూమ్ లోకి పిలుచుకున్న. అలా ఇల్లు ఒక 2 అరలు కదా, ఆ 2 రూములు బుడ్డది కిచెన్ రూమ్. ఇంకా బెడ్రూమ్ వేసుకున్న కాడి తోలుకపోయి చూడు బుజ్జి, నీకు దేవుడు నాకు ఇంత వస్తుంది కానీ నా కళ్ళకైతే దేవుడు కనపడాడు, నువ్వు కనబడుతుంది అని అంటున్నావు, నీకు ఎట్లా కనపడుతుంది చెప్పు నాకు అని అడిగిన. అంటే చిన్న పిల్లలేక పచ్చ అంగి పచ్చ జాకెట్ వేసుకొని మెరూన్ కలర్ అంత చేసుకొని ఎలుపు బొట్టు పెట్టుకొని నోరు ఎర్రగా ఆకేసుకున్నట్టు నోరు ఉంటది. వచ్చి నన్ను తీయే, నేను వస్తున్నా తీయే, బయటికి రా అని అంటది. బుగులు అయి నన్ను నిద్ర పోగానే నెత్తికాడు వచ్చి నిలబడుతుంది. నాది అంటే ఇక నేను బయటికే లేచిపోతున్నానంట అని చెప్తుంది. చెప్తే మరి ఎట్లా లేచిపోతున్నా అంటావు, దేవుడు నీకు కనపడదంటావు, మరి ఏడ ఉన్నది బాయికాడు ఉందా దేవుడు అని అడిగిన. అయితే ఉన్నది అంటే ఉంటే మరి నువ్వు చూపియాలి, నాకైతే తెలియదు కదా అన్న నువ్వే చూపియాలంటే చూపిస్తావా మరి ఆడుకోగానే దేవుడు వస్తాడా నీకు ఎట్లా అంటే చూపిస్తా ఏమంటుండు పోవే చూపిస్తా అని అన్నది. అంటే ఆడుకోయినా ఇంకా నేను పోయేవరకు అలా అని తయారు చేసుకుంటా, మీ గుబ్బరికాయలు గుమ్మడికాయ పసుపు కుంకుమ ఓ తెల్ల నేను చెప్పలే, నాకు ఇది అని చెప్పకుండా తోలుకపోయా నన్ను. నాకు చెప్పకుండా తోలుకపోయా. ఇంకా అవన్నీ తెచ్చుకున్నాడు. మరి తట్టెత్తుకుర్రు, ఇప్పుడే తీయాలన్నా మరి ఎట్లా అంటున్నామ్మా, ఇప్పుడు షడమాసాలు ఈరు తీస్తే నువ్వు గుడి కట్టినాక ఈరు తీస్తే మరి అని కూడా అన్ని మాట. అంటే ఏమొద్దు నాకు ఇప్పుడే కావాలి అని అంటుందమ్మ, నన్ను పండనిస్తలేదు అని. పండనిస్తలే అంటే పారి అంటే మా తట్టలు అన్ని ఇంకా నేను ఎప్పుడు కొనుకొచ్చి పెట్టిరు వాళ్ళు దుకాణంలో. ఇంక ఎత్తుకొని వచ్చిర్రు. వచ్చినాక ఆడుకోతే మట్టి అంతా మొరం మట్టి ఉంది బిడ్డ. బీస్మెంట్ నింపిరు, బీస్మెంట్ వేసింది ఎప్పుడో 14 పిల్లలు వేయించిన. నా కాడికి నా కుటిక కాడికి బీస్మెంట్ ఉంది. ఇది ఇక దేవుడు అంటుంది,
ఈ కొత్త మొరం ఎక్కడిది పుట్ట ఉంది అంటే ఉన్నది ఏడ ఉంది పాతగా లోపలికి అయిపోయింది ఇప్ప చెట్టు మొదట పాత పుట్ట అక్కడి ఆ నాకు గుర్తే చూసిన ఆ పుట్ట మీద ఏమో ఆ తల్లి రియల్ తల్లి అని చెప్పి ఆ పుట్టకే ఫస్ట్ ఒప్ప చెప్పిన నిమ్మకాయ పసుపు ఇంకో వేసి దండం పెట్టిన ఆ ఇప్ప చెట్టు మొదట పెట్టి ఇంకా గడపార తెచ్చి చేతికి ఇచ్చిండు ఆమెకి నేను పటం వేసిన ఆ మెత్తడి కాడికి నేను పటం వేసిన మేము కాలు పెడితే బుసుకున్న దిగబడుతుంది అప్పుడే మాకు అనుమానం వచ్చింది ఆ మొగరు నేను ముఖం చూసుకున్నాం ఇంకేదో అనటందుకు నా నాలుగు వెళ్ళలే ఎవరితోటి అనలే వాళ్ళతోటి అనలే ఇంకెళ్ళింది ఒక్క గడపార దన్ను అనగానే కింద గిద్ద పెచ్చిపోయింది గడపార తలిగింది సందరిగేసింది గడపార ఏంగనే జన్ను అని తలగంగానే ఎప్పో ఏయాడే అని సంకలు కొట్టుకుర్రు సంకలు కొట్టుకోగానే ఇక చేతితో నేను ఇట్లా 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 మట్టి అంతా మీద తూడ్చుకుంటా నాకు బాధ అనిపించింది ఇట్లా తెచ్చి పండగ పెట్టిర్రు ఎవరు ఇదో పాకం కట్టుకుర్రు అనుకుంటానే ఉన్నా చేతితోటి తీసి ఇంకా లేపి కూర్చోబెట్టి తెరి నీళ్లు మంచిగా నీళ్లు పోయినంటే నీళ్లు పోసి ముఖము కండ్ల మన్ను దుమ్ము కప్పింది పడ్డది కదా పాత తల్లి కాదు కొత్త తల్లి కొత్త శకినాలు కూడా గీత మట్టి అంటలేదు ముద్దుల ముక్కు ముఖం ఇక్కడ మన దిక్కు చేసిన దేవుడే కాడ ఆంధ్రలో చేసిన దేవుడు ఆ దేవుడు కూడా తయారు చేయించారు హైదరాబాద్ కూడా అంత ముద్దుగా లేదు నేను తెచ్చిన గానీ అంత మంచిగా లేదు సర్పంచ్ గారు ఒక్క మాట పొద్దున నా మీదకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది ఆమె పొద్దున మేము పోతాం కదా ఆడ కనుక్కుందామని నాకు క్లారిటీగా వీళ్ళు శివశక్తులకు ఎవరికో మళ్ళీ డబ్బులు ఇచ్చి మళ్ళీ ఏదో బురిడి చేస్తున్నారు ఆల్రెడీ తీసినామని తీసుకొచ్చినాము అన్ని చేసినాము మరి మీరు ఏం మాట్లాడుకుంటారు ఏందనేది మీరు చూడండి అన్న ఎందుకంటే ఈ రోజు మంచిగా ఉన్నారు కాబట్టి అంత మంచిదే రేపు పొద్దున చెడు జరుగుతుంది అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి ఎందుకంటే ఒక ఎల్లమ్మ తల్లితో ఇట్లా అన్న అవునవును చెప్పింది దినాలని చెప్పింది ఇంటర్వ్యూలో మొత్తం వస్తుంది అన్న నేను నీకు నంబర్ ఇస్తా పర్సనల్ గా మాట్లాడుకో అన్న ఏదైనా ఉంటే మాట్లాడి ఏదున్నా నేను ఒకటి చెప్తున్నా మీకు వీడియో ముందు మీరు ఏడున్నా నాకు ఎందుకంటే రేపు పొద్దున కదా ఆల్రెడీ నా మీద ఒక మచ్చబడ్డది నా మీద కూడా ఆ అమ్మాయిని నేనే బ్లేమ్ చేస్తున్నా నేనేదో చేస్తున్నా అని ఉన్నాయి అదే ఉన్నాయి అక్క కూడా అంత గట్టిగా చెప్తుంది నీకేం డౌట్ ఇక ఓకే అన్న మంచిది నేను నంబర్ ఇస్తా మాట్లాడు నేను ఈమెను అడిగే కాడికి మొత్తం అడిగి నేను నీకు ఫోన్ చేస్తాను నేను ఇంటర్వ్యూలో ఉన్నా నేను మళ్ళీ ఫోన్ చేస్తాను నాకు సపోర్ట్ చేయనందుకు అక్కకి ఇంకిత సహకరిస్తాం కానీ ఈ తప్పుడు పనులు చేసి లేనిది సృష్టించి ఆడ మొత్తం మమ్మల్ని నష్టం జరుగుతుంది కాబట్టి మేము బాధపడుతున్నామా నాకు ఆమెనే నేను ఆ రోజు మీ ముంగట అందరి ముంగటనే ఆ శివశక్తి అంత పెద్ద శివశక్తి ఎవరో నంబర్ నేను మాట్లాడతాను మీ ముంగటనే అడిగిన ఆ రోజు అడిగి నేను ఫోన్ చేసినా ఆ రోజు తల్లి గుర్తు పెట్టుకొని నాకు మొన్న ఫోన్ చేసింది మొన్న ఫోన్ చేసి మళ్ళీ ఫోన్ చేస్తే ఆ రోజు ఇక మనం అంత లొల్లి ఉంటే ఇక ఎత్తలేమే ఫోన్ చేస్తే నేను ఆ రోజు కూడా చెప్పింది కొన్ని చెప్పేటివి కానీ నేను ఎవిడెన్స్ తోని చూపించాలి ఏది కానీ ఒకరి మీద బురద వెళ్ళే ప్రయత్నం నేను చెయ్యా మీరు చేయరు కాబట్టి దీన్ని మాట్లాడదామన్నా నేను మళ్ళీ కాల్ చేస్తా మీకు అమ్మా ఏ తారీఖు రోజు శివశక్తులు వస్తారంట ఆ రోజు కంపల్సరీ నువ్వు రావాలంట నీకు ఏది జరిగినా అన్న చూసుకుంటాడంట నేను రాను నన్ను తోలకపోతే వస్తా నా అంతలో నేను రాలేను నన్ను తోలుకపోతే వస్తా అంటుంది నీకు తోలుకొస్తాం మేము ఒక బండి కారే పంపిస్తాను నేను నా కారు పంపిస్తాడు ఎలాంటి టెన్షన్ పడకు డౌట్ పడకు అన్న నేను నంబర్ పంపిస్తాను నేను అమ్మ నంబర్ కూడా నీకు ఇస్తా జర నువ్వు పర్సనల్ గా మాట్లాడే సరేనా నేను ఇంటర్వ్యూలో మొత్తం అడుగుతా కొన్ని మంచిదన్న మంచిది కారు పంపిస్తే వస్తా వచ్చి మంచి తల్లి ఎందుకంటే ఒకటి తల్లి ఈడ ఎవరిని బ్లేమ్ చేయనీకి లేదు సరే ఇప్పుడు సౌందర్య విషయం కావచ్చు ఏదన్నా కావచ్చు బయట కొంతమంది నిజంగానే వస్తుంది కావాలని చేస్తుర్రు ఎందుకు ఫేక్ అవుతుంది అని మీ గౌన్లలో ఒక అమ్మాయి అన్నది మా ఇల్లమ్మ తల్లి అని అన్నది అందరికి తల్లి అందరికి తల్లి నేను కూడా రెస్పెక్ట్ చేస్తా ఇంత బ్లేమ్ ఎందుకు చేస్తుర్రు ఆమె నిజమే వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు మీడియా వాళ్ళు అని అన్నది ఆమె అన్నది ఇవ్వలేకనే ఉంది చూసినావు ఆ వీడియో కూడా బక్కపల్చ ఉంది కొషవ ముక్కు ఉంది మోతాదు ఉంది అవును పొట్టి పిల్లి పెద్ద ఇది భారీగా ఉంది సౌందర్య అంటే సౌందర్య లేకనే ఉంది
యాక్టింగ్ కూడా అట్లనే చేస్తుందా? యాక్టింగ్ నీకెందుకు, నేను పెద్ద సినీ యాక్టర్ బిడ్డని అంటుంది. ఓకే. కా తల్లి ఆ రోజు వచ్చి నువ్వు మళ్ళీ మాట మారిందంటే నువ్వు మాట్లాడిన ఆడియో రికార్డింగ్ ఉంది, నువ్వు ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా ఉంది. నువ్వు మాట మార్చవని అందరు సర్పంచ్ గారికి, మాజీ సర్పంచ్ కూడా నమ్మకం ఉంది ఆయనకు నీ మీద. ఆయన అన్నాడు కూడా ఆల్రెడీ. చెప్పు తల్లి, ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా సౌందర్య విషయంలో నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు తల్లి? సౌందర్య విషయంలో దాని ఆత్మను అనుకోని ఊకుండి చేసుకుంటే ఏదైపోనో తెచ్చి పెట్టుకున్నారు. అందులో ఎన్నికటి కలియుగం కింద మునిగిన దేవత కాదు, ఇంకెక్కడన్నా వచ్చి మాయమై ఉన్న దేవత కాదు. అది ఎక్కడ చేసిరు, ఆ తల్లి కొత్త శకునాలు మారలేదు, మట్టి కూడా అంటలేదు. ఆ కళ్ళ ముఖం మీద మట్టి పోసిన నా కడుపులో బాధ అయ్యి నాకు దేవుడు వచ్చినందుకు ముఖమంత గాడికి నిల్వెల్ల గాడికి బండారు పూసి పసుపు కుంకుమ పెట్టి పూలు వేసి అన్ని తెచ్చినాయి అన్ని వేసిన. నేను ఇది పడుతుందని తెమ్మని లేదు, ఇంకా పూలు దేవి పడతాయని తెమ్మని లేదు. అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్నారు. ఓకే, అవి చెప్పినావు. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా మరి వాళ్ళు అట్లా వేస్తుర్రు, నీ పేరు బదలాం అవుతుంది. మరి నీ ఫాలోవర్స్ అంటే నీ దగ్గరకు వచ్చే భక్తులు చూడొచ్చు, ఇంకేదైనా కావచ్చు. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? నువ్వు చేసింది తప్పని అనుకుంటున్నావా? ఏం జరిగింది, ఎట్లా అనుకుంటున్నావు చెప్పు. నేను చేసింది తప్పని కాదు, తెలియకుండా నన్ను తోలుకపోయినరు. వాళ్ళు తెచ్చిపెట్టుకున్నది తప్పు, వాళ్ళు తెచ్చిపెట్టుకున్నది తప్పు. నన్ను ఏది ఒప్పుకోలే. నేను దేవుడు ఉందని నాకు తెలియలేదు, నన్ను అడగలేదు. నేను చెప్పిన దేవుడు కాదు, నువ్వు చెప్పిన దేవుడు కాదు. కాదు ఉన్నది దేవుడు, నేను చెప్పిన దేవుడు కాదు. నీ దేవుడు తీసుకు శివశక్తులు వస్తారంట. శివశక్తులు వచ్చిన రోజు నువ్వు వస్తున్నావా? నన్ను తీసుకోపోతే వస్తా. తీసుకోపోతారు, వస్తారు కంపల్సరీ. వస్తావా? వచ్చే చెప్తావాడా? ఈ రోజు ఏదైతే చెప్తున్నావో అది కంపల్సరీ చెప్తావాడా? చెప్తా. ప్రజలారా, థ్యాంక్ యూ తల్లి. నువ్వు తల్లి మీద ఒట్టేసి చెప్పినావు. ప్రతి ఒక్కటి జనాలకు మంచి జరగాలన్న ఇంటెన్షన్ E96 టీవీ. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, ఎవరికి తోచింది వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు. ఇక్కడికి రావడానికి, ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి నిద్రలేని ఎన్నో రోజులు మా పిల్లలకు, మాకు ఈ 2-3 రోజుల నుంచి నిద్రలేదు అసలు ఈమె ఇన్ఫర్మేషన్ కోసం, ఈమె దగ్గర రావడానికి. ఎందుకంటే ఇంత చేసిన వాళ్ళం మునిగినప్పుడు నిండా మునగాల. ఈరోజు నేను సైలెంట్గా ఉండి, మీకు వీడియోలో కూడా కనిపిస్తుందమ్మా, వీడియో ఆ దేవతను తీసింది ఈమెనే. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరి మీద బురద చల్లాల్సిన ప్రయత్నం E96 టీవీది ఏది చేసే ఆలోచనలు కూడా మాకు మంచి. ఒక సనాతన ధర్మం ఉంది, దాన్ని ఫాలో అవ్వాలన్న ఇంటెన్షన్తో మేము వెళ్తున్నాం తప్ప వెనక నుంచి మాట్లాడే మాటలు కావచ్చు, అవి కావచ్చు, మీరు ఎంత మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి. నాకు అగనెస్ట్గా చేసేటోళ్ళు కూడా చేయండి, తప్పలేదు. ఫాస్ట్గా వేయాలని రూల్ కూడా ఏం లేదు. విన్నర్ కదా మీరే, ఆమె ఏం చెప్పింది ఏందనేది ఫస్ట్ నుంచి ఉన్నది ఈమెనే. ఇంకా కొంతమంది ఉన్నారు దేవుని తీసినప్పటి నుంచి బోనాలు ఫస్ట్ తెలియదు, ఈ సంవత్సరం కింద నుంచి నడుస్తుందంట. ఇంకోటి గుర్తు పెట్టుకోండి, దేవుని తీయక ముందుకే పిల్లర్లు పోసిరు వీళ్ళు, 14 పిల్లలు పోసిరు. ఓకేనా? ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఒకటి, మీరు ఎవరైతే ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏది చేయాలో, ఎవరు చేయాలో, ఏది వాళ్ళే చేయాలి. నేను శివశక్తులను అడుగుతున్నా, మీరు తప్పుగా అనుకోకండి. ఇలాంటి వాళ్ళ వల్ల మీలాంటి వాళ్ళకు మచ్చ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మరి ఈ మధ్యలో సౌందర్యని శివశక్తులు వచ్చి చెప్తారంట, ఆ అమ్మాయికి బొట్టు కూడా తూడ్చేసిరంట తల్లి మొన్నొచ్చి. మరి ఆ రోజు ప్రూఫ్ చేస్తామని మాట్లాడుతున్నారు. మరి ఇవన్నీ నేను అబద్ధాలు ఆడొచ్చు, దేవతను తీసిన ఆమె ఫస్ట్ నుంచి ఉన్న ఆమె, మరి ఆమె ఎందుకు అబద్ధాలు ఆడుతుంది అనుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి మీరు. ఆమెకు నిజంగానే దేవుడు వచ్చి నిజంగానే చేస్తుందంటే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, కంపల్సరీ ఎవరమైనా సపోర్ట్ చేస్తాం. నేనైనా కదా, చాలామంది ఉన్నారు నా మీడియా మిత్రులకు, నేనే చెప్తా. కానీ ఈరోజు నన్ను కామెంట్లు పెట్టేయడాలు కావచ్చు, ఇది కావచ్చు, నాకు ఏం భయం లేదు. నేను ఎవరికి భయపడను కూడా. నేను తప్పు చేసినప్పుడు నేనే భయపడతా. ఓకేనా? మీరు విన్నారు కదా, చూడండి ఈ ఇంటర్వ్యూ. మీరు పాయింట్ టు పాయింట్ కొంచెం మీకు అక్కడిక్కడ అనిపించచ్చు, పాయింట్ టు పాయింట్ మొత్తం ఇంటర్వ్యూ చూస్తే మాత్రమే మీకు ఇంటర్వ్యూ అర్థమవుతుంది. మీరు స్కిప్ చేస్తే మాత్రం సబ్జెక్ట్ అర్థం కాదు. ఓకేనా? మీరు ఇన్ని చూసింది ఒక ఎత్తు, ఈ అమ్మాయి చెప్పింది ఒక ఎత్తు, మీకు ఇక్కడే అర్థం కావాలి. భూమికి దేవితను తీసిన ఈమెనే కాబట్టి ఈమె చూసింది, ఈమె చెప్పింది, ఏం చెప్తున్నది మీరు వినండి, దాన్ని చూసి నమ్మండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.